రైట్. సో మనం క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ లో స్పెషల్ కేసెస్ అనేవి చూస్తున్నామమ్మా. ఆ స్పెషల్ కేసెస్ గురించి మాట్లాడుకుంటూ డిప్రెసిబుల్ అసెట్ గురించి మనం మాట్లాడుకున్నాం. నాన్ డిప్రెసిబుల్ అసెట్ కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ ని సెక్షన్ 48 మనకి డిస్కస్ చేస్తుంటే, ఇది డిప్రెసిబుల్ అసెట్ కి సంబంధించిన దాంట్లో WDV అయితే సెక్షన్ 50, SLM మెథడాలజీ అయితే కనుక సెక్షన్ 50A. SLM మెథడాలజీ అనేది అందరికీ ఉండదు. SLM మెథడాలజీ అనేది జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనే ఒక ఇండస్ట్రీకి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. తర్వాత సెక్షన్ 50లో డిప్రిసియేషన్ అనేది WDV మెథడ్ లో బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ ఈస్ బ్లాక్ ఆఫ్ అసెట్స్. ఆ బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ లో మనకి ఇక్కడ ఆస్పెక్ట్ అనేది వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. ఇంకా స్పెషల్ కేసెస్ ఏమున్నాయి సార్ అని చెప్పేసి అంటే, ద నెక్స్ట్ ప్రొవిజన్ ఈస్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ కేస్ ఆఫ్ స్లమ్ సేల్. ఇక్కడ డిప్రెసిబుల్ అసెట్ కి సంబంధించిన దాంట్లో మనం ఏమనుకున్నాం అంటే ఇండెక్సేషన్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామా. ఓకే, తర్వాత ఇక్కడ ఈ స్పెషల్ కేసెస్ లో ఈ స్లమ్ సేల్ అంటున్నాడు. స్లమ్ సేల్ కూడా ఇండెక్సేషన్ అనేది అప్లికబుల్ కాని కేసెస్ లో మనం ఒకదానిగా మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ స్లమ్ సేల్ అంటే ఏంటి అని చెప్పేసానంటే, ఇప్పుడు నాకు ఒక ఇండస్ట్రీ ఉందమ్మా. ఆ ఇండస్ట్రీలో ఏంటంటే ల్యాండ్ నాదే, బిల్డింగ్ నాదే, మెషినరీ నాదే, మొత్తం అన్ని నా అసెట్సే. నేనేమనుకుంటున్నానంటే ఈచ్ ఇండివిజువల్ అసెట్ వైజ్ గా నేను అమ్ముదాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎవరు ఇండివిజువల్ అసెట్ వైజ్ గా కొనుక్కోవట్లేదమ్మా. సో అలాంటప్పుడు నేనేం చేయొచ్చు అంటే కనుక ఐ కెన్ సెల్ ఇట్ యాజ్ ఏ హోల్. అంటే టోటల్ గా నా కంపెనీని యాజ్ ఇట్ ఈస్ గా నేను అమ్మేస్తున్నాను అని చెప్పేసి కలిపి అమ్మేయచ్చు. అంటే విడివిడిగా అమ్మచ్చు లేదా కలిపి అమ్మచ్చు. సో మొత్తం కలిపి అంటే మోర్ దాన్ వన్ అసెట్ అనేది అన్ని కలిపి ఒకే సెట్ కింద నేను అమ్ముతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని ఏమంటారంటే స్లమ్ సేల్ అని చెప్పేసి అంటారంట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి స్లమ్ సేల్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఈ ప్రొవిజన్స్ అనేవి క్యాపిటల్ గెయిన్ ప్రొవిజన్స్ అనేవి ఎలా అప్లికబుల్ అవుతాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. According to section 242C, slum sale means transfer of one or more undertakings as a result of the sale for a lump sum consideration without value being assigned to the individual assets and liabilities in such sales. అంటే ఇప్పుడు నేను వేరియస్ అసెట్స్ కలిపి అమ్ముతున్నానంట. ఓకే, అందులో డిప్రెసిబుల్ అసెట్స్ ఉంటాయి, నాన్ డిప్రెసిబుల్ అసెట్స్ ఉంటాయి, తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ ఉంటాయి. సో బిల్డింగ్ కొన్ని 5 ఏళ్ళు అయింది సార్, అందులో మిషనరీ కొన్ని 1 year అయింది. సో అలాగా మనం బైఫర్కేషన్ అనేది అన్ని ఉంటాయమ్మా. కానీ మనం ఏంటంటే టోటల్ గా యాజ్ ఏ హోల్ ఇండస్ట్రీ మొత్తానికి ఒక 10 కోట్లు ఇవ్వండి, నేను మొత్తం ఇండస్ట్రీ అంతా ఉన్న అసెట్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్తున్నానంట. సరే, ఈ 10 కోట్లలో ల్యాండ్ కి వాల్యూ ఎంత, బిల్డింగ్ కి వాల్యూ ఎంత, మెషినరీకి వాల్యూ ఎంత అనేది మనం చెప్తున్నామంటే వితౌట్ బీయింగ్ అసైన్డ్ వాల్యూ, అంటే వాల్యూ అనేది అసైన్ చేయకుండా, వితౌట్ బీయింగ్ అసైన్డ్ అంటే అసైన్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంట, సేల్ అనేది చేస్తున్నామంటమ్మా. అంటే ఏ వాల్యూ ఎంత అమ్ముతున్నాం, ఏ అసెట్ ఎంత అమ్ముతున్నామో తెలియదు, అన్నిటికీ కలిపి ఒక లంప్ సమ్ అమౌంట్ మనం మాట్లాడుతున్నాం అనుకుంటే కనుక దాన్ని ఏమంటారంట స్లమ్ సేల్ అని చెప్పేసి అంటారంట. ఓకే, so the determination of the value of an asset or liability for the sole purpose of payment of stamp duty, registration fee, etc. shall not be regarded as assignment of value to the individual assets and liabilities అని చెప్పేసి అంటున్నాడు. రైట్, సపోజ్ ల్యాండ్ బిల్డింగ్ ఉన్నాయనుకోమ్మా, వాటిని మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక వాల్యూ అనేది అందులో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో స్టాంప్ డ్యూటీ వాల్యూ అని చెప్పేసి అనుకుంటాం. ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ మెన్షన్ చేసినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ దట్ అదేమి ఆ వాల్యూ అనేది ఇక్కడ బైఫర్కేషన్, అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కి మనం ఏదైనా స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేషన్ కి వాల్యూ అనేది మనం మెన్షన్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేసినట్టుగా మనం భావించకూడదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, ఇక్కడ స్లమ్ సేల్ అంటే వితౌట్ బీయింగ్ అసైన్డ్, అంటే ఒక్క అసెట్ కి కూడా సెపరేట్ గా వాల్యూ అనేది మనం మాట్లాడుకుంటే యాజ్ ఏ హోల్ మొత్తానికి ఒకే వాల్యూ అనేది మనం
మాట్లాడుతున్నాము. అందులో స్టాంప్ డ్యూటీ పర్పస్ కోసం, రిజిస్ట్రేషన్ పర్పస్ కోసం మనం సెపరేట్ గా ఒక వాల్యూ అనేది ల్యాండ్ కో బిల్డింగ్ కో మనం చూపించినంత మాత్రాన అదేమవుతుందమ్మా, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద వాల్యూ. ఇక్కడ వాల్యూ కిందకి మనం కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ అసెట్ కి మనం వాల్యూ అనేది అసైన్ చేయకుండా మనం ఏం చేస్తున్నామో టోటల్ లంసమ్ వాల్యూని మనం చెప్పడాన్ని, లంసమ్ వాల్యూకి మనం ఒక బంచ్ ఆఫ్ అసెట్స్ మనం అమ్మేయడాన్ని స్లమ్ సేల్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. రైట్ సార్, ఇక్కడ బంచ్ ఆఫ్ అసెట్స్ అంటున్నారు, ల్యాండ్ కొని నేను ఎప్పుడో కొని ఉండొచ్చు. ఓకే, అంటే టోటల్ గా అది లాంగ్ టర్మ్ అయి ఉండొచ్చు. బిల్డింగ్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు. అందులో మెషినరీ వచ్చేసరికి షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు. సో ఇలా మనకి వేరియస్ అసెట్స్ కాంబినేషన్ లో మనకి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూసుకుంటే కనుక ఒక్కొక్క అసెట్ లాంగ్ టర్మ్ అసెట్ అవ్వచ్చు, ఒక్కొక్క అసెట్ షార్ట్ టర్మ్ లో మనకి అసెట్ కింద మనకి ఉండొచ్చు. సో మరి కలిపి అమ్మేటప్పుడు ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనాలా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనాలా? మన దగ్గర ఉన్న క్యాపిటల్ గెయిన్ ఆప్షన్స్ ఏంటంటే ఓన్లీ 2. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో కాబట్టి రెండిట్లో దాన్ని ఎలా తీసుకోవాలి సార్ అని చెప్పేసానంటే కనుక దానికోసం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ అనేది సెపరేట్ గా చెప్తున్నాడమ్మా. ఇన్ కేస్ ఆఫ్ స్లమ్ సేల్ వేర్ కాంబినేషన్ ఆఫ్ కంబైన్డ్ గా అసెట్స్ అనేవి ఉన్నప్పుడు, ఒక్కొక్క అసెట్ ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఎందుకు సెపరేట్ గా చేయలేకపోతున్నాం అంటే కనుక వాల్యూ అనేది అందరికీ కలిపి ఒకటే చెప్తున్నాం, వితౌట్ బీయింగ్ సెగ్రిగేషన్ అనేది చెప్పట్లేదు మనం. సో ఆ సెగ్రిగేషన్ లేకుండా ఈచ్ ఇండివిజువల్ అసెట్ కి మనం వాల్యూ అనేది అసైన్ చేయకుండా టోటల్ యాజ్ ఏ హోల్ ఒకటే వాల్యూ మాట్లాడుతున్నాం కాబట్టి అందులో ఏ అసెట్, అన్ని అసెట్స్ అమ్మినట్టు తీసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దేనికి ఎంత ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అనేది ఇక్కడ మనకి తెలియదు. అందుకోసం చెప్పేసి మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, దాని స్పెషల్ ట్రీట్మెంట్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ ఆర్ గెయిన్ arising from the slum sale effected in the previous year shall be chargeable as capital gain if the capital asset being one or more of the undertakings transferred under the slum sale is owned and held for more than 36 months. అమ్మ టోటల్ గా అండర్టేకింగ్ యాజ్ ఏ హోల్ గా చూడాలి, కానీ మీరు ఏం చూడకూడదు అంటమ్మా, ఈచ్ ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మీరు అసలు చూడకూడదు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే టోటల్ గా ఇక్కడ 1 or more అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 1 or more మన అండర్టేకింగ్ అంతటిని కలిపి అమ్మేస్తున్నాము, యూనిట్ అంతటిని కలిపి అమ్మేస్తున్నామమ్మా. అందులో గోల్డెన్ అసెట్లు ఉండొచ్చు. ఆ అసెట్స్ టోటల్ గా యూనిట్ యాజ్ ఏ హోల్ మనం ఎన్నాళ్ళు హోల్డ్ చేస్తాం, ఎన్నాళ్ళు మనం ఓనర్ గా ఉన్నామని చెప్పేసి వస్తున్నాడమ్మా. 36 months కంటే ఎక్కువ కనుక మనం ఓనర్ గా ఉన్నామని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ఏమంటున్నాడమ్మా, అది టోటల్ గా లాంగ్ టర్మ్ అవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. దానివల్ల వచ్చే క్యాపిటల్ గెయిన్ షల్ బి treated as long term capital gains. In any other case it will be treated as capital gains arising from the transfer of short term capital asset. అంటే 36 months అనేది ఇక్కడ మనకి 36 months అనేది తెలుసు, కానీ ఇక్కడ యూనిట్ యాజ్ ఏ హోల్ గా మనం చూడాలి. యాజ్ ఏ యూనిట్ గా మనకి మోర్ దాన్ 36 months ఉంటే లాంగ్ టర్మ్, ఒకవేళ లెస్ దాన్ 36 months ఉంటే అది షార్ట్ టర్మ్. ఓకే, రైట్ సార్. అందులో ఈచ్ ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం చూడక్కర్లేదా? చూడవలసిన అవసరం లేదంట. ఓకే, రైట్. నెక్స్ట్, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ది అండర్టేకింగ్ ఈజ్ రెలవెంట్ అండ్ నాట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ అసెట్స్. ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ది ఎంటిటీ యూనిట్ యాజ్ ఏ హోల్, మనకి అండర్టేకింగ్ యాజ్ ఏ హోల్ మనకి ఇంపార్టెంట్, కానీ ఈచ్ ఇండివిజువల్ అసెట్ వైజ్ కాదు. ఫర్ డిటర్మైనింగ్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ కేస్ ఆఫ్ స్లమ్ సేల్ అని చెప్పేసి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మనకి చెప్తున్నాడు మా. సిఐటి వర్సెస్ ఈక్వినాక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే అక్కడ అసెట్ ని టోటల్ యూనిట్ ని యాజ్ ఏ హోల్ గా అమ్మేసినప్పుడు ఇంకా ఈచ్ అసెట్ వైజ్ గా అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది మనం చూడాల్సిన అవసరం లేదు. ఆ యూనిట్ యాజ్ ఏ హోల్ మనం 36 months కంటే ఎక్కువ హోల్డ్ చేస్తున్నాం అంటే చాలు. అండర్టేకింగ్ 36 months కంటే ఎక్కువ ఓన్ చేస్తున్నాం అంటే సరిపోతుంది. అక్కడ అది లాంగ్ టర్మ్. సార్ అందులో అసెట్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ అవుతాయా? ఎస్, అన్నిటి కూడా లాంగ్ టర్మ్ అవుతుంది. అంటే వచ్చే గెయిన్ ఏమవుతుంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్లమ్ సేల్ అనేది ఎక్కడైతే వచ్చిందో స్లమ్ సేల్ కి ఇండెక్సేషన్ అనేది రాదమ్మా. నో ఇండెక్సేషన్. సో మనం ఇండెక్సేషన్ బెనిఫిట్ రాని కేసెస్ ని మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి అనుకున్నాం. అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటి? ఇక్కడ స్లమ్ సేల్ అనేది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. రైట్.
నెక్స్ట్ the net worth of the undertaking or division so transferred shall be deemed to be the cost of acquisition and the cost of improvement for the purpose of computation of capital gains అంటున్నాడు. అమ్మ నెట్ వర్త్ అనేది తీసుకుని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కింద మనం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. అంటే నెట్ వర్త్ ఈజ్ అ కాస్ట్. మన సేల్ కన్సిడరేషన్ ఏంటి, డైరెక్ట్ గా ఎంతైతే మనకి ఎంతకైతే మనం అమ్ముతున్నామో అదంతా కూడా సేల్ కన్సిడరేషన్ ఆర్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అవుతుందమ్మా. అందులోంచి కాస్ట్ అనేది మనం మైనస్ చేయాలంటే కనుక ఇక్కడ ఎంత తీసుకోవాలంటే కాస్ట్ అంటే నెట్ వర్త్ అనేది తీసుకోవాలి. సో బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ షెల్ నాట్ బి అలౌడ్. ఇది ఆల్రెడీ మనం చూసాం, ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఉండదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. ఇక్కడ నెట్ వర్త్ అనేది మనం క్యాలిక్యులేషన్ గురించి రెండు విధాలుగా మాట్లాడుకున్నాం అమ్మా. నెట్ వర్త్ అనేది రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఒకటి అసెట్ సైడ్ అప్రోచ్, ఒకటి లయబిలిటీ సైడ్ అప్రోచ్ అని చెప్పేసి రెండు రకాల అప్రోచెస్ ఉన్నాయి మనకి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో అసెట్ సైడ్ అప్రోచ్, లయబిలిటీ సైడ్ అప్రోచ్ లో మనం ఆల్రెడీ ఒకసారి డిమర్జర్ గురించి మాట్లాడుకునేటప్పుడు నెట్ వర్త్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఏం చేసామంటే కన్నా లయబిలిటీ సైడ్ అప్రోచ్ అనేది ఫాలో అయ్యాం. సో ఇక్కడ ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి ఫర్ క్యాలిక్యులేటింగ్ ఏమంటున్నాడు నెట్ వర్త్ అని చెప్పేసానంటే నెట్ వర్త్ షెల్ బి ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ది టోటల్ అసెట్స్ undertaking or a division reduced by the value of the liabilities of such undertaking or division appearing in the books of account అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఇక్కడ నెట్ వర్త్ అంటే ఏంటి? మన నెట్ వర్త్ ని ఇది బ్యాలెన్స్ షీట్ అనుకోమ్మా. బ్యాలెన్స్ షీట్ లో మనం రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి అసెట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. ఇక్కడేమో లయబిలిటీస్ లో అవుట్ సైడ్ లయబిలిటీస్, క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. ఓకే, సో ఈ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ డైరెక్ట్ గా మనం ఏం తీసుకోవచ్చమ్మా నెట్ వర్త్ కింద తీసుకోవచ్చు. లెస్ ఇక్కడ ఏం చేయడం ఫిక్టీషియస్ అసెట్స్ ఉంటే కనుక, ఫిక్టీషియస్ అసెట్స్ ఏమైనా ఉంటే కనుక ఓకే, ఈ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ నుంచి ఫిక్టీషియస్ అసెట్స్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందంట నెట్ వర్త్ వస్తుందంట. అలా కాకుండా అసెట్ సైడ్ అయితే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ తీసేస్తే కూడా మనకి ఏమొస్తుందమ్మా నెట్ వర్త్ అనేది వస్తుంది. ఇక్కడ ఏ అప్రోచ్ ఫాలో అవ్వమంటున్నాడు? అసెట్ సైడ్ అప్రోచ్ ఫాలో అవ్వమంటున్నాడు. అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ తీసేస్తే అక్కడ మనకి అసెట్ వాల్యూస్ అనేవి ఇక్కడ నెట్ వర్త్ అనేది వస్తుంది. నెట్ వర్త్ ఈక్వల్స్ టు ఓకే, సో నెట్ వర్త్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. రైట్ సార్, ఇక్కడ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ వాల్యూస్ తీసుకునేటప్పుడు వాల్యూ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ వీ షుడ్ కన్సిడర్ ద వాల్యూ అపియరింగ్ ఇన్ ద బుక్స్. అంటే బుక్స్ లో ఎంతైతే వాల్యూ వస్తుందో కనిపిస్తుందో ఆ వాల్యూ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏ వాల్యూ తీసుకుని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడమ్మా? ఇక్కడ బుక్ వాల్యూ తీసుకుని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. నెట్ వర్త్ అనేది ఏ వాల్యూ తీసుకుని క్యాలిక్యులేట్ చేయాలంట? బుక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే, ది అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ది టోటల్ అసెట్స్ ఫర్ దిస్ పర్పస్ షెల్ బి ఎలాగంట రిటర్న్ డౌన్ వాల్యూ ఫర్ ది డిప్రిసిబుల్ అసెట్. డిప్రిసిబుల్ అసెట్ అయితే WDV వాల్యూ, నిల్ ఫర్ ది స్పెసిఫైడ్ అసెట్స్ అండ్ సెక్షన్ 35AD. అమ్మా 35AD అనేది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో వస్తుందమ్మా. ఆ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఏంటి అంటే కనుక సెక్షన్ 35AD అంటే స్పెసిఫిక్ గా బిజినెస్ అనేది ఉంటుంది. అంటే స్పెసిఫైడ్ బిజినెసెస్ అంటారు. ఆ స్పెసిఫైడ్ బిజినెసెస్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా మనకి 100% అలౌ చేస్తారమ్మా. నార్మల్ గా అయితే కనుక మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని అలౌ చేస్తారు ఇప్పుడు కూడా P&L లో. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో 35AD అనే సెక్షన్ ప్రకారం స్పెసిఫైడ్ బిజినెసెస్ లో ఏం చేస్తారంటే క్యాపిటల్ అసెట్ కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా మనకి P&L లో 100% అలౌ చేస్తారంట. సో ఆల్రెడీ P&L అక్కడ 100% అలౌ చేసేసారు కాబట్టి ఎక్స్పెండిచర్ అంతటిని కూడా నార్మల్ గా P&L రెవెన్యూ ఎక్స్పెండిచర్ తప్ప క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాదు. అంటే మీ అకౌంట్స్ నాలెడ్జ్ ప్రకారం, అకౌంట్స్ టెర్మినాలజీ ప్రకారం, అకౌంట్స్ ఆస్పెక్ట్ ప్రకారం. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అకౌంట్స్. సో ఇక్కడ ఏంటంటే 35AD ప్రకారం మీరు ఇక్కడ మీకు ఏంటంటే స్పెసిఫైడ్ బిజినెస్ లో ఎక్స్పెండిచర్ అనేది మీరు పెడతారమ్మా. సో ఈ స్పెసిఫైడ్ బిజినెసెస్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అక్కడ 100% అలౌ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు అసెట్ వాల్యూ ఎంత కనిపిస్తుంది అమ్మా? P&L లోనే మొత్తం ఛార్జ్ అయిపోయినప్పుడు అసెట్ వాల్యూ నిల్ కింద తీసుకోవాలంట.
నెక్స్ట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రిటర్న్ డిప్రిసిబుల్ అసెట్ అయితే రిటర్న్ డౌన్ వాల్యూ 35 AD లో క్లెయిమ్ చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే క్యాపిటల్ అసెట్స్ అయితే మనకి నిల్. మిగిలినవన్నీ కూడా ఏం తీసుకోవాలంటమ్మా బుక్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాలంట. ఓకే, నెక్స్ట్ ఎనీ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ రీవాల్యుయేషన్ షల్ బి ఇగ్నోర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంప్యూటింగ్ ద నెట్ వర్త్. మన నెట్ వర్త్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీవాల్యుయేషన్. మీకు అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అసెట్స్ ని రీవాల్యూ చేసుకోవడం అనేది అలౌడ్ అమ్మా. సో కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కనుక అసెట్ రీవాల్యుయేషన్ ని ఇక్కడ ఎంకరేజ్ చేయరు. సో అసెట్ ని రీవాల్యూ అనేది చేయడానికి అవకాశం లేదు మన బుక్స్ లో మార్చుకోవడానికి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం బుక్స్ ప్రిపేర్ చేస్తే కనుక అక్కడ ఏం చేయలేము, రీవాల్యుయేషన్ అనేది ఉండదమ్మా. సో కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, మీరు ఏదైనా రీవాల్యుయేషన్ అనేది చేసినట్లయితే ఆ రీవాల్యుయేషన్ ని రివర్స్ చేసేయండి, రీవాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్స్ అనేవి మనం ఇక్కడ కన్సిడర్ చేయము అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ a report of CA indicating the computation of the net worth and certifying the correctness of the net worth is required to be furnished 1 month prior to the due date for the furnishing of the return of income under section 139(1). 139(1) అనే సెక్షన్ ఏంటంటే కనుక మనకి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్స్ అనేవి స్పెసిఫై చేస్తుందమ్మా. మనం July 31st is the due date for the non tax audit cases and tax audit cases కి 30th September అని చెప్పేసి మనం డ్యూ డేట్స్ చెప్పుకున్నాం కదమ్మా. ఆ డ్యూ డేట్స్ ఏ సెక్షన్ లో ఉంటాయంటే కనుక ఏ సెక్షన్ సంబంధించింది అంటే కనుక 139(1) కి సంబంధించింది. సో అక్కడ ఈ రిటర్న్ ఫైల్ చేసేయడానికి 1 month ముందు మనం ఏం చేయాలంటమ్మా, ఇక్కడ సిఏ సర్టిఫికేట్ అనేది చార్ట్ అకౌంటెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలమ్మా. ఓకే, సో ఇక్కడ సిఏ సర్టిఫికేట్ దేనికోసం అంటే నెట్ వర్త్ క్యాలిక్యులేషన్ అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ క్లెయిమ్ చేయడానికి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఫిక్స్ అయింది. మరి వీడి బుక్స్ ప్రకారం ఇందులో ఏం ఉండకూడదు, రీవాల్యుయేషన్స్ అనేవి ఉండకూడదు. డిప్రిసిబుల్ అసెట్ అయితే WD వాల్యూ తీసుకోవాలి. తర్వాత 35 AD కి సంబంధించిన అసెట్స్ స్పెసిఫైడ్ బిజినెస్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించినవి ఆల్రెడీ P&L లో చేసాం కాబట్టి అలాంటివి అయితే కనుక నిల్ తీసుకోవాలి. అలా కాకుండా బుక్ మిగతా అసెట్స్ ఏవైనా సరే బుక్ వాల్యూస్ అనేవి తీసుకోవాలని చెప్పేసి మనకి అక్కడ చెప్పినప్పుడు అవన్నీ కూడా కరెక్ట్ గా చేశారా లేదా అని చెప్పేసి కంప్లై చేస్తూ చెక్ చేయడానికి చార్ట్ అకౌంటెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలంటమ్మా. సో కరెక్ట్నెస్ ఆఫ్ ది క్లెయిమ్ అంటే మీరు చేసిన నెట్ వర్త్ క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ గా ఉందని చెప్పేసి సిఏ సర్టిఫికేట్ తీసుకుని అది సబ్మిట్ చేయాలంటమ్మా. అంటే ఇక్కడ బర్డెన్ అనేది ఎవరి మీద తీసుకొస్తున్నారమ్మా, డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే సిఏ చార్ట్ అకౌంటెంట్ మీద తీసుకొచ్చేస్తున్నారు. ఓకే, సో షిఫ్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు స్లమ్ సేల్. సో ఇక్కడ ఎక్కడైనా సరే మీకు అసెట్స్ వాల్యూస్ అనేవి మార్కెట్ వాల్యూస్ ఇవ్వచ్చు. మార్కెట్ వాల్యూస్ మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. ఏ వాల్యూ తీసుకోవాలి, బుక్ వాల్యూస్ అనేవి మనం తీసుకోవాలంట. సో కాబట్టి ఇప్పుడు నేను ఎవరినైతే అడుగుతున్న వాళ్ళు కొంచెం ఆన్సర్ చేయండి అమ్మా. దిలీప్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక ఇల్లస్ట్రేషన్ చదవమ్మా. The following is the balance sheet of SS Limited as on 31st March 2021, on which date Division 3 has been transferred by way of slump sale for a consideration of rupees 1060 lakhs. ఈ 1060 lakhs కి మనం ఏం చేస్తున్నాం, డివిజన్ 3 ని అమ్మేస్తున్నాం. డివిజన్ 3 లో ఫిక్స్డ్ అసెట్స్ కి వాల్యూ ఎంత? మా ఫిక్స్డ్ అసెట్స్ కి వాల్యూ ఎంత? 1060 lakhs లో ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించిన వాల్యూ ఎంత? 180 అలా చెప్పలేం కదమ్మా. నో సార్. సో అలా ఫిక్స్డ్ అసెట్స్ కి వాల్యూ ఎంత, కరెంట్ అసెట్స్ కి వాల్యూ ఎంత, ఇవన్నీ చెప్పలేనప్పుడే మనం ఏం చేస్తామమ్మా, స్లమ్ సేల్ అని చెప్పేసి అని అంటాం. అంతే కదా? రైట్. ఇక్కడ నెక్స్ట్ చదవమ్మా. Additional information. Fixed assets of Division 3 include land which was purchased at rupees 40 lakhs in 2007 and revalued at rupees 80 lakhs as on 31st March 2021. ఓకే, ఇప్పుడు మనం ఇందులో రీవాల్యుయేషన్ అనేది ఉంది. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ లో ఒక అసెట్ ఏంటమ్మా, ల్యాండ్. డివిజన్ 3 కి సంబంధించిన డివిజన్ 3 అమ్మేసాం కదమ్మా. కాబట్టి డివిజన్ 3 కి సంబంధించింది కదా మనం చూడాలి. ఎస్ సార్. సో డివిజన్ 3 కి సంబంధించిన ల్యాండ్ ని నువ్వు ఎప్పుడు కొన్నావు? 2007 లో కొన్నావు. అంటే ఎంత కొన్నావు? 40 lakhs కొన్నావు. మనం తర్వాత రీవాల్యూ చేసాం. రీవాల్యూ అట్ 80 lakhs. 80 lakhs కి రీవాల్యూ చేసామంట. రీవాల్యుయేషన్ అంటే ఏం చేయాలనుకున్నావు అసెట్స్ ని? రీవాల్యూ ఫిగర్స్ తీసుకోకూడదు.
రివాల్యూషన్ ఎలిమినేట్ చేయాలి కదమ్మా. Yes, sir. సో రివాల్యూషన్ ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ చదువు. Fixed assets of Division 3 reflected at rupees 520 lakhs of rupees 600 lakhs less land value rupees 80 lakhs is written down value of depreciable assets as per books. However, the written down value of these assets under section 43 clause 6 computed under the Income Tax Act is rupees 480 lakhs. ఓకే, ఇప్పుడు మనకి డిప్రిసిబుల్ అసెట్ అయితే కనుక ఏం తీసుకోమన్నాడమ్మా? WD వాల్యూ తీసుకోమన్నాడు. Yes, sir. మనకి కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ ఒకలా ఉంది, మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ ఒకలా ఉంది. అవునా? Yes, sir. Yes, sir. ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం అసలు ఫాలో అవ్వచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏం ఫాలో అవ్వాలి? Written down value, sir. సో అలాంటప్పుడు రెండింటికి డిప్రిసియేషన్ లో వాల్యూ డిఫరెన్సెస్ రావచ్చు కదమ్మా. Yes, sir. సో రిటర్న్ డౌన్ వాల్యూస్ కూడా మారిపోతాయి కదా. Yes, sir. మారిపోతాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ డిప్రిసిబుల్ అసెట్స్ యొక్క WDV వాల్యూ తీసుకోమన్నప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం సంబంధించిందా, లేకపోతే కంపెనీస్ యాక్ట్ అంటే ఇక్కడ ఇండివిజువల్ కంపెనీ కాబట్టి కంపెనీస్ యాక్ట్ ప్రకారం సంబంధించి తీసుకోవాలా? కంపెనీస్ మనం చేస్తున్న క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఇన్కమ్ ట్యాక్స్ లోనే కదమ్మా. yes sir. మరి అలాంటప్పుడు ఏ వాల్యూ తీసుకోమంటాడు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన రిటర్న్ డౌన్ వాల్యూ, ఎందుకంటే దానికి సంబంధించిందే కదమ్మా మనం డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేస్తున్నాము. yes sir. అవునా? ఒకవేళ కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నా మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుని ఏం చేయాలి? అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. P&L లో ఏదైతే డిప్రిసియేషన్ నువ్వు మైనస్ చేసావో దాన్ని యాడ్ చేసాలి ప్రాఫిట్ కి. అది కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ యాడ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ ని మైనస్ చేయాలమ్మా యాక్చువల్ గా. అర్థమైందా? yes sir. సో అలాంటప్పుడు నువ్వు డిప్రిసియేషన్ ఎంత అలో చేస్తున్నట్టు? 480 lakhs. యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ కదా అలో చేస్తున్నట్టు. yes sir. అంటే దాని ప్రకారం ఉన్న వాల్యూ కదా రిటర్న్ వాల్యూ నీ బుక్స్ లో కనిపిస్తున్నట్టు. yes sir. సో అలాంటప్పుడు ఆ డిప్రిసియేషన్ వాల్యూ మాత్రం మనం ఇక్కడ WD వాల్యూ మాత్రం మనం తీసుకోవాలంటే దేని ప్రకారం WD వాల్యూ తీసుకోవాలి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఉన్న WDV తీసుకోవాలి. అర్థమైందమ్మా? రైట్. ఎంత ఉంది? 480 lakhs. 480 lakhs. ఓకే, నెక్స్ట్ చదువు. Other assets of Division 3 reflected at rupees 570 lakhs represent book value of non-depreciable assets. సో ఇంకా డివిజన్ 3 లో అదర్ అసెట్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే నాన్ డిప్రిసిబుల్ అసెట్. yes sir. ఆ నాన్ డిప్రిసిబుల్ అసెట్ యొక్క వాల్యూ ఎంత? 570 lakhs. 570 lakhs అని చెప్పేసి అని చెప్తున్నాడు. అది బుక్ వాల్యూ అని అంట, అది బుక్ వాల్యూ అని చెప్పేసి అని చెప్పాడు. నెక్స్ట్ Division 3 is in existence since April 2010. డివిజన్ 3 అన్నది సిన్స్ ఏప్రిల్ 2010 నుంచి ఉందంటున్నాడు. ఎందుకు చెప్పాడమ్మా అలాగా? లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ తెలుసుకోవడానికి. ఓకే, యూనిట్ యాజ్ ఏ హోల్ గా మనం చూడాల్సిన, డివిజన్ యాజ్ ఏ హోల్ గా మనం చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంతేనా? yes sir. రైట్. నెక్స్ట్ Compute the capital gain arising from the transfer of Division 3 and discuss the tax implication for assessment year 2021-22. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొస్తుందమ్మా? క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత? 1060 lakhs sir. అంతేనా? yes sir. రూపీస్ ఇన్ లాక్స్. ఓకే, సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ 1060 లెస్ ఏం మైనస్ చేయాలి? ఎక్స్పెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటే మైనస్ చేయాలి. తర్వాత నెట్ వర్త్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ప్లస్ ఏం తీసుకోవాలి? net worth. నెట్ వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ 600 lakhs లోనే ల్యాండ్ కూడా ఉంది కదమ్మా. yes sir. 600 lakhs లో ల్యాండ్ ఉంది, కానీ ల్యాండ్ వాల్యూ ఎంత తీసుకోవాలి? 40 lakhs sir. సో ఇక్కడ 600 మైనస్ ఇక్కడ 80 కదా ఇంక్లూడ్ అయింది. yes sir. తీసేస్తే 520 అనేది ఏ వాల్యూ? రిటర్న్ డౌన్ వాల్యూ. yes sir. అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ వాల్యూ అని చెప్పాడు. డిప్రిసిబుల్ అసెట్ యొక్క వాల్యూ అని చెప్పాడు. WDV వాల్యూ ఆఫ్ ది డిప్రిసిబుల్ అసెట్ 480 lakhs sir. 480 అంటే 520 అసెట్స్ ఉన్నాయి. 520 అసెట్స్ యొక్క WDV వాల్యూ ఎంత? 480. yes sir. అది కాకుండా ఇంకే అసెట్స్ ఉన్నాయి, అదర్ అసెట్స్.
అదర్ అసెట్స్ యొక్క వ్యయ వాల్యూ తీసుకుంటాం book value, sir. ఎంత 570. 570 lakhs. దాని గురించి ఇన్ఫర్మేషన్ లో కూడా ఇదే చెప్పాడు. టోటల్ ఎంత అవుతుందమ్మా? 1090, sir. 1090. ఓకే, సో నెట్వర్త్ కావాలి కాబట్టి నెట్వర్త్ అంటే ఏంటమ్మా? అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ outside liabilities. మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఎంత? 100, sir. 100. డివిజన్ 3 కి సంబంధించి 100 తీసేస్తే 990. నెట్వర్త్ ఎంతమ్మా? నెట్వర్త్ 990. సో నెట్వర్త్ 990. 1060 మైనస్ 990 అంటే 70, sir. క్యాపిటల్ గెయిన్. ఏ క్యాపిటల్ గెయిన్ ఇది? Long term capital gains. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సార్ లాంగ్ టర్మ్ అని ఎలా చెప్పగలిగా? Division 3 ఏప్రిల్ నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి మనకి ఎంత వస్తుందమ్మా? long term, sir. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? Yes, sir. ఆఫ్ చేశాను. మా మానస ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 57 చదవమ్మా. Mr. A is a proprietor of Akash Enterprises having 2 units. He transferred on 1st April 2020 his unit 1 by way of slump sale for a total consideration of rupees 25 lakhs. The expenses incurred for this transfer were 28,000. His balance sheet as on 31st March 2020 is as under. Liabilities: own capital 15 lakhs, devaluation reserve for building of unit 1 3 lakhs, bank loan 70% for unit 1 2 lakhs, trade creditors 25% for unit 1 1,50,000. Assets: building unit 1 12 lakhs, unit 2 2 lakhs, total 14 lakhs. Machinery: unit 1 3 lakhs, unit 2 1 lakh, total 4 lakhs. Debtors: unit 1 1 lakh, unit 2 40,000, total 1,40,000. Other assets: 1,50,000, unit 2 60,000, total 2,10,000. Other information: revaluation reserve is created by revising upward the value of building of unit 1. No individual value of any asset is considered in the transfer deed. Other assets of unit 1 includes patents acquired on 1st July 2018 for 50,000 on which no depreciation has been charged. Compute the capital gain for the assessment year 2021 to 2020. ఓకే, సో ఇక్కడ అసెట్స్ ని యూనిట్ని యాజ్ ఏ హోల్ గా అమ్మేసాడమ్మా, సమ్ సేల్ చేసాడని చెప్పాడు అంతేనా? Yes sir. ఆ కన్సిడరేషన్ 25 lakhs లో ఏ అసెట్ కి ఎంత అనేది తెలుస్తుందా? బిల్డింగ్ ఉంది, మెషినరీ ఉంది, డెటార్స్ ఉన్నాయి, అదర్ అసెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అసెట్స్ లో. Yes sir. ఆ యూనిట్ 1 లో ఆ 25 lakhs దేనికి వాల్యూ అనేది తెలుస్తుందా మనకి? తెలియదు సార్. ఆ అసెట్ ని ఏ అసెట్ నమ్మితే ఎంత గెయిన్ వస్తుందో చెప్పగలమా? నో సార్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? స్లమ్ సేల్ కింద దీన్ని ట్రీట్ చేయాలి. Yes sir. సో స్లమ్ సేల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుంటాం. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత? 25 lakhs సార్. 25 lakhs. ఓకే, అందులోంచి లెస్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తుందమ్మా? ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్. నెట్ వర్త్. ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఇచ్చాడమ్మా. ఎస్ సార్, 28,000 సార్. సార్ ప్లస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. ఓకే, ఎంతమ్మా? 28,000 సార్. 0.28 lakhs అని రాయొచ్చా? ఎస్ సార్. రైట్. సో తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 24.72 lakhs. 72. ఓకే, 24.72 lakhs. ఎస్ సార్. ఓకే, ప్లస్ నెట్ వర్త్. నెట్ వర్త్ ఎంత? నెట్ వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? అసెట్ సైడ్ ఎప్పుడు వచ్చా కదా? ఎస్ సార్. బిల్డింగ్ డిప్రిసిబుల్
ఇక్కడ Yes, revaluation yes, sir. reserve was created by revising the upward the value of the building. ఇక్కడ revaluation reserve ఏదైతే ఉందో ఇదంతా కూడా బిల్డింగ్ సంబంధించింది అని చెప్పేసి అన్నాడు, బిల్డింగ్ యూనిట్ 1 అని. అంటే అంత Yes. పెంచినట్టే కదమ్మా. Yes, sir. సో నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూస్ బుక్ వాల్యూస్ తీసుకోవాలా. Book values తీసుకోవాలి సార్. సో ఇక్కడ Revaluation బిల్డింగ్ వాల్యూ ఎంత తీసుకుంటాం, 9 lakhs sir. 9 lakhs. రీవాల్యుయేషన్ ఎలిమినేట్ చేసి వాల్యూ అనేది మనం తీసుకోవాలి, అంతే కదమ్మా. Yes, sir. రైట్. నెక్స్ట్ మెషినరీ. Machinery 3 lakhs. డిప్రిసియేషన్ వాల్యూ గురించి ఏమైనా చెప్పాడమ్మా. చెప్పలేదు సార్. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇంకా బుక్ వాల్యూనే ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ఈస్ ఎ డిప్రిసియబుల్ వాల్యూ. ఓకే, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్సో ఇదే వాల్యూ అని చెప్పేసి మనం అజంప్షన్ తీసుకుంటాం, అంతేనా. Yes, sir. నెక్స్ట్ డెటార్స్ 1 lakh, అంతే కదమ్మా. Yes, అదర్ sir. అసెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చేది ఏంటి. Patents ఇచ్చారు సార్. Other assets of Unit 1 includes patents acquired on 1/7/2018 for 50,000 on which no depreciation has been. Depreciation అనేది చార్జ్ చేయలేదంట. ఓకే, మిగతా Yes, అదర్ sir. అసెట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా. No sir. సో అది డైరెక్ట్ గా 1,50,000 తీసుకున్నాను, అర్థమైందా. Yes, sir. సో అందులోంచి మైనస్ లోన్స్ తీసేయాలి కదా, అవుట్ సైడ్ లయబిలిటీస్. Yes, sir. అవుట్ సైడ్ లయబిలిటీస్ అంటే ఉన్నాయి, Bank loan sir. బ్యాంక్ లోన్ యూనిట్ 1 కి సంబంధించింది అన్నాడు. ట్రేడ్ క్రెడిటార్స్, బ్యాంక్ లోన్ 2 lakhs Into 70% sir. ఓకే, 70% యూనిట్ 1 అంటే 1,40,000. 1,40,000. Yes, sir. ఓకే. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిటార్స్ 1,50,000 into 25%. 37,500 sir. ఎంత, 37,500. 37,500. ఓకే, తీసేస్తే వాల్యూ ఎంత వస్తుందమ్మా నెట్వర్క్. Twelve lakh 72,500 sir. ఓకే, ఇక్కడ పేటెంట్స్ కి నో డిప్రిసియేషన్ ఛార్జ్ అన్నాడు, కానీ మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డిప్రిసియేషన్ అనేది మ్యాండేటరీ సెక్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా. Yes, sir. అవునా కదా. Yes, sir. సో పేటెంట్స్ అంటే ఇంటాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా మనకి డిప్రిసియేషన్ అనేది ఉంటది. సో ఇంటాంజిబుల్ అసెట్స్ కి డిప్రిసియేషన్ అనేది 25% అమ్మా. 25% ని తీసేసి డిప్రిసియేషన్ రిటర్న్ డౌన్ వాల్యూ తీసుకున్నాడు, అర్థమైందా. Yes, sir. మనం ఇక్కడ డైరెక్ట్ గా పేటెంట్స్ కి డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ వాల్యూ కనుక్కున్నాం కదా. Yes, అదర్ sir. అసెట్స్ అనేది టోటల్ గా 1,50,000 వేస్తాం కదమ్మా. ఇక్కడ 1,00,000 విడిగేసాడు, ఈ 50,000 కి సంబంధించిన వాల్యూ ఎంత తీసుకున్నాడు, 28,125. Yes, sir. అర్థమైందమ్మా. సో బిల్డింగ్ వాల్యూ 9 lakhs వేసాడు, 3 lakhs అంటే మెషినరీ వేసాడు. పేటెంట్స్ కి వచ్చేసరికి 28,125. అది ఎలా వచ్చిందంటే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ తీసుకుంటూ వచ్చేసాడు అన్నమాట, డబ్ల్యూడి వాల్యూ తీసుకుంటూ వచ్చాడు. Yes, సో sir. ఇంటాంజిబుల్ అసెట్స్ డిప్రిసియేషన్ రేట్ ఏంటంటే 25% అమ్మా. ఓకే, రైట్. Okay, sir. డెటార్స్ వాల్యూ 1 lakh తీసుకున్నాడు, బ్యాంక్ లోన్ 70% తీసుకున్నాడు, ఈ ట్రేడ్ క్రెడిటార్స్ తీసాడు. సో కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది నెట్వర్త్, 1,50,625. ఓకే, Yes, సో yes, sir. ఈ 25 lakhs సేల్ కన్సిడరేషన్ లో ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే మనకి నెట్ కన్సిడరేషన్ 24,72,000 వచ్చింది. అందులోంచి నెట్వర్త్ ఎంత 12,50,625. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, పేటెంట్స్. పేటెంట్స్ కి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయలేదు అన్నాడు కాబట్టి డిప్రిసియేషన్ ఛార్జెస్ మనం తీసుకోవాలి, డబ్ల్యూడి వాల్యూ తీసుకోవాలి కాబట్టి. Yes, sir. అర్థమైందమ్మా. అర్థమైంది సార్. సో దిస్ ఈస్ క్యాపిటల్ గెయిన్. ఈ క్యాపిటల్ గెయిన్ ఏమవుద్ది, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్. క్యాపిటల్ గెయిన్ స్లమ్ సేల్ అన్నాడు, ఇదేంటిది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. Yes, sir. సార్ ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్నప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది వస్తుందండి. No sir. ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఇక్కడ రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. అర్థమైందమ్మా. అర్థమైంది సార్. సో దిస్ ఈస్ స్లమ్ సేల్ అంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ లో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి మనం చూసింది
స్లమ్ సెల్ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత రైట్, ఇంకొక స్పెషల్ ఆస్పెక్ట్ అమ్మా. ఇవన్నీ ఏంటి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ స్పెషల్ ఆస్పెక్ట్స్. డిప్రిసిబుల్ అసెట్ మనం నేర్చుకున్నట్టు క్యాలిక్యులేట్ చేసామా, స్పెషల్ గా క్యాలిక్యులేట్ చేసాం లేదా? సో అలాగే మనం ఏంటంటే ఇక్కడ అదర్ ఆస్పెక్ట్స్ లో ఇంకా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఇంకా ఉన్నాయంటమ్మా. అందులో స్లమ్ సేల్ ఒకటి చూసాం. తర్వాత ఇప్పుడు స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ది నాన్ రెసిడెంట్ అని చెప్పేసి నాన్ రెసిడెంట్ సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి మనం నేర్చుకుంటాం. రైట్ రైట్, ఒకసారి నాన్ రెసిడెంట్ సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ నేర్చుకునే ముందు అసలు ఎందుకు అక్కడ స్పెషల్ గా క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సిన అవసరం వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో నాన్ రెసిడెంట్ జనరల్ గా ఫారిన్ కరెన్సీ తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాడమ్మా. సో నాన్ రెసిడెంట్ ఇండియాలోకి ఏం తీసుకొస్తాడు? ఫారిన్ కరెన్సీ తీసుకొచ్చి he will ఇన్వెస్ట్. ఓకే, సో ఈ డబ్బులు అనేవి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాడంట. జనరల్ గా నాన్ రెసిడెంట్ ఎక్కడ ఉన్నా సరే మనం ఏం చేస్తాం అంటే నాన్ రెసిడెంట్ ని కొంచెం మనం ఎంత వద్దనుకున్నా సరే మనం మోసం చేస్తాం అన్నమాట. సో అందుకోసం ట్యాక్స్ రేట్ కూడా హైయెస్ట్ ట్యాక్స్ రేట్ మనకి ఫారిన్ కంపెనీస్ అయితే కనుక 40% వరకు ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా మనం స్టార్టింగ్ లో ట్యాక్స్ అనే కాలం టేబుల్ చూసినప్పుడు మనం చూసామమ్మా, ట్యాక్సేషన్ టేబుల్ గురించి చూసినప్పుడు. సో నాన్ రెసిడెంట్ కి సార్ జనరల్ గా ఎక్కడున్నా సరే ఎక్కడొక్కడ మనకి ఆడికి హార్మ్ఫుల్ గానే డెసిషన్స్ అనేవి అంటే ఆస్పెక్ట్స్ అనేవి ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. అంటే నార్మల్ గా ఇండియన్ సిటిజన్స్ తో పోలిస్తే నాన్ రెసిడెంట్స్ కి కొంచెం ఎక్కువ ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైజ్ అయ్యేలాగా చేసే అవకాశం అనేది ఉంటదమ్మా. ఓకే రైట్, ఇప్పుడు ఈ ఫారిన్ కరెన్సీ ఏదైతే తీసుకొస్తారో ఈ ఫారిన్ కరెన్సీ అనేది బయట మార్కెట్ లో వాల్యూ అనేది ఒకలాగే ఉంటుందో సార్ అని చెప్పేసి అంటే ఒకలాగా ఉండదు. సో ఫారిన్ కరెన్సీకి సంబంధించిన వాల్యూ అనేది ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది. అంటే అది మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై ని బేస్ చేసుకుని మారిపోతుందమ్మా. హూ ఇస్ ఏ ఫైనల్ ఇక్కడ ఏమంటారు, హూ ఇస్ ఏ అల్టిమేట్ అథారిటీ టు డీల్ విత్ ద ఫారిన్ కరెన్సీ అంటే ఆర్బిఐ అమ్మా. సో ఆర్బిఐ ఏం చేస్తుందంటే 23 ఆర్బిఐ అండ్ అది 23 ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారంటే వాళ్ళు ఫారిన్ కరెన్సీతో డీల్ చేయడానికి ఎలిజిబుల్ పర్సన్స్ అంట. ఈ ఫారిన్ కరెన్సీతో ఎలిజిబుల్ పర్సన్స్ అన్నప్పుడు వాళ్ళు డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఏమవుతుందంటే అమ్మా ఇక్కడ నాన్ రెసిడెంట్ సంబంధించిన ఫారిన్ కరెన్సీ అనేది రేట్ చేంజ్ అవుతుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాంట్లో ఆయన ఎంతకు సేల్ చేశారంటే కనుక ఒక 20 lakhs సేల్ చేశాడు అని చెప్పేసి అంటే అదంతా ఫిక్స్డ్ వాల్యూ ఇండియన్ రూపీస్ లో ఉంటది. కానీ ఇక్కడ ఫారిన్ కరెన్సీ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందమ్మా, కన్వర్షన్ రేట్, ఫారిన్ కరెన్సీ కన్వర్షన్ రేట్ విల్ ప్లే మేజర్ రోల్. సో కన్వర్షన్ రేట్ అనేది ఇక్కడ మనకి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. సో ఈ కన్వర్షన్ రేట్ ఉన్నప్పుడు నార్మల్ క్యాలిక్యులేషన్ ఉండదంట, కొంచెం స్పెషల్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే రైట్, సో ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకున్నాము. ఓకే రైట్, సో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ నాన్ రెసిడెంట్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ నాన్ రెసిడెంట్ అనేది మనం చూద్దాం. ఓకే అమ్మ రమ్య, సార్ అమ్మ రమ్య ఎస్ సార్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. సో స్పెషల్ ప్రొవిజన్స్ కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. సార్ సార్ అమ్మా చాలా స్లోగా వినిపిస్తుంది. ఓకే నువ్వు ఆఫ్ చేసామ్మా. అమ్మా నిఖిల, Yes, sir. ఓకే వినిపిస్తుంది కదమ్మా? Yes, sir. వినిపిస్తుంది sir. రైట్, సో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ నాన్ రెసిడెంట్ అని ఉంది కదమ్మా, అది ఒకసారి చదవమ్మా. Yes, sir. In the case of an SSC who is a non-resident, capital gains arising from transfer of capital assets
being the shares or debentures of an Indian company, shall be computed by converting cost of acquisition, expenses incurred in relation to the transfer, and the sale consideration into the same foreign currency as it was initially utilized for the purchase of shares or debentures as indicated below. The capital gain so computed in such foreign currency shall be reconverted into Indian currency for the purpose of further computation. As Okay. provision to section 48 and rule 115A. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, ఫస్ట్ ఈ ఫారిన్ కరెన్సీలో కన్వర్షన్ రేట్ అనేది ఉంటుంది. సో కన్వర్షన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఈ కన్వర్షన్ జరిగేటప్పుడు ఎలా చేయమంటున్నాడంటే, మీరు కొన్నప్పుడు కొన్న వాల్యూ ఉంటుంది కదమ్మా, పర్చేజ్ కాస్ట్ తర్వాత ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు మనకి నార్మల్ గా 48 లో మనకి ఏవైతే చెప్పారో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే లెస్ ఇక్కడ ఏంటంటే నెట్ కన్సిడరేషన్ లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో తీసేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తే మనకి గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక ఈ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ని, తర్వాత ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ని, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని, వీటన్నిటిని కూడా ఎందులో కన్వర్ట్ చేయమంటున్నాడమ్మా? ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? ఇండియన్ రూపీస్ లో ఉంటాయి. సో ఎందుకంటే మనకి ఇండియాలోకి వచ్చిన తర్వాత కరెన్సీని మనం ఎంతకు సేల్ చేస్తున్నాం అనేది ఎందులో ఉంటుందమ్మా? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అనేది ఇండియన్ కరెన్సీలో ఉంటుంది, అమ్ముతున్నది ఇండియాలో కాబట్టి అసెట్. సో అలాంటప్పుడు ఇండియన్ కరెన్సీలో ఉంటుంది. ఇండియన్ కరెన్సీని దేనిలో కన్వర్ట్ చేయాలంటే ఆ ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలంట. సో దేనిలో కన్వర్ట్ చేయాలంటున్నాడమ్మా? ఫారిన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేయాలంట. ఈ క్యాపిటల్ గెయిన్ ఏదైతే వస్తుందో ఆ వచ్చిన క్యాపిటల్ గెయిన్ ని మనం ఇండియాలో ట్యాక్స్ అనేది ఎలా కట్టాలి? ఇండియన్ రూపీస్ లో కట్టాలి. సార్ మనం క్యాలిక్యులేషన్ అనేది ఫారిన్ కరెన్సీలో చేస్తున్నాం కదా అని చెప్పేసి అంటే మళ్ళీ దీన్ని ఏం చేయాలంట? రీకన్వర్ట్ చేయాలంట. ఏం చేయాలంటమ్మా? ఈ ఫారిన్ కరెన్సీని మళ్ళీ రీకన్వర్ట్ చేయాలంట. ఎందులోకి? ఇండియన్ రూపీస్ లోకి రీకన్వర్ట్ చేయాలంట. ఓకే, ఇలా రీకన్వర్ట్ చేసిన తర్వాత ఉండే వాల్యూ మీద ఇండియన్ రూపీస్ లో నీకు క్యాపిటల్ గెయిన్ అనేది ఎంత అనేది తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇది ఎందుకు చేస్తున్నావు సార్? ఇండియన్ కరెన్సీ నుంచి ఫారిన్ కరెన్సీలోకి మార్చి మళ్ళీ ఫారిన్ కరెన్సీ నుంచి ఇండియన్ కరెన్సీలోకి మార్చి మనం క్యాపిటల్ గెయిన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం, దాని మీద ట్యాక్స్ ఎందుకు వేస్తున్నాం అంటే కనుక ఫారెక్స్ ఫ్లక్చువేషన్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో దాని లాస్ ఏదైనా ఉంటే కనుక, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటే కనుక దాని ఇంపాక్ట్ ఎవరికి ఇచ్చేస్తున్నట్టమ్మా? అక్కడ ఎస్ఎస్సికి ఇచ్చేస్తున్నట్టు. దానివల్ల అడ్వాంటేజ్ రావచ్చు, డిసడ్వాంటేజ్ రావచ్చు. అంటే ఫారిన్ కరెన్సీ వాల్యూ అనేది ఇండియన్ రూపీస్ లో ఫారిన్ కరెన్సీ వాల్యూ అనేది తగ్గొచ్చు పెరగచ్చమ్మా. సో అక్కడ అడ్వాంటేజ్ ఉంటే ఎస్ఎస్సికి వస్తుంది, డిసడ్వాంటేజ్ ఉన్నా సరే ఎస్సీకి వస్తుంది. ఎందుకంటే ఈ కన్వర్షన్ రేట్స్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే కనుక, లాస్ ఏమైనా ఉంటే కనుక లాస్ ఎవరికి వెళ్తుందమ్మా? ఇక్కడ ఎస్ఎస్సికి వెళ్ళేలాగా చూస్తున్నారమ్మా. ఓకే, అలాగే గెయిన్ ఉన్నా వెళ్ళొచ్చు. రైట్, ఇక్కడ బ్యాంక్స్ ఎవరైతే డీల్ చేస్తారో, ఎవరైతే ఆథరైజ్డ్ డీలర్స్ గా ఉంటారో ఆర్బీఐ దగ్గర ఫారిన్ కరెన్సీ డీల్ చేయడానికి, వాళ్ళు ఏం చేస్తారంటే బయ్యింగ్ రేటు, సెల్లింగ్ రేట్ అని చెప్పేసి అని పెడతారంటమ్మా బోర్డు. సో $1 ఈక్వల్స్ టు 60 రూపీస్ బయ్యింగ్ రేట్ అంట. తర్వాత సెల్లింగ్ రేట్ వచ్చేసరికి 62 రూపీస్ అని చెప్పేసి ఒక బ్యాంక్ పెట్టిందంట. అమ్మా ఎవరిని అడిగాను? సార్ నేను సార్. రైట్, సో ఇక్కడ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ ఏమని పెట్టిందంట? బయ్యింగ్ రేట్ 60, సెల్లింగ్ రేట్ 62 అని చెప్పేసి పెట్టిందంటమ్మా. దాని అర్థం ఏంటమ్మా? $1 ఈక్వల్స్ టు, అది ఆథరైజ్డ్ డీలర్ విత్ ద ఆర్బీఐ దగ్గర ఆథరైజ్డ్ డీలర్ అంట. దాని అర్థం ఏంటి? అంటే బయింగ్ రేట్ అంటే డాలర్ నుంచి రూపీస్ కి కన్వర్ట్ చేసుకోవడానికి సార్. అవునమ్మా, ఇప్పుడు సెల్లింగ్ రేట్ లో కూడా డాలర్స్ నుంచి రూపీస్ కన్వర్ట్ చేయడానికే కదా. అవును సార్. మరి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో బయింగ్ రేట్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో సెల్లింగ్ రేట్? అది ఎస్ఎస్సి సార్. ఎస్ఎస్సియా బ్యాంకా? ఇది బ్యాంక్ సార్. బోర్డు పెట్టింది ఎవరు? బ్యాంక్ సార్. సో బ్యాంక్. సో కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసిన నీకు ఏమర్థం అవుతుందంటే సెల్లింగ్ రేట్ ఒకటి ఉంటుంది, బయింగ్ రేట్ ఒకటి ఉంటుందమ్మా. సెల్లింగ్ రేట్ అనేది ఎక్కువ ఉంటది,
ఎక్కువ ఉన్నదంటే అమ్మడం ఎవడైనా ఎక్కువ అమ్ముతాడు, కొనుక్కునేది ఎవడైనా తక్కువ కొనుక్కుంటాడు, అంతేనా? ఎస్ సార్. సో తక్కువ కొని ఎక్కువ అమ్మాలనుకుంటాడు కదమ్మా. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు యుఎస్ నుంచి వస్తున్నావు, డాలర్స్ పట్టుకుని వస్తున్నావు, బ్యాంక్ వెళ్ళగానే ఆ డాలర్స్ వాడు ఏం చేస్తాడు, కొనుక్కుంటాడు. అవును సార్. ఓకే, కొనుక్కున్నప్పుడు ఏంటి ఎంత పే చేస్తాడంట, 60 రూపాయలు పే చేస్తాడు ఒక్కొక్క డాలర్ కి. సపోజ్ నేను ఇండియా నుంచి యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను, అప్పుడు నేనేం చేస్తాను, మీరు డాలర్స్ కి కన్వర్ట్ చేసుకుంటారు. అంటే నేను నా చేతిలో ఉన్న ఇండియన్ రూపీస్ ఇచ్చేసి డాలర్స్ తీసుకుంటాను, డాలర్స్ తీసుకుని యుఎస్ వెళ్తాను. డాలర్స్ తీసుకునేటప్పుడు అక్కడ నేను కొనుక్కుంటున్నట్టు ఆడు అమ్ముతున్నట్టు, అవునా కదా? అమ్ముతున్నప్పుడు ఎంతకు అమ్ముతాడు? 62 సార్. సో జనరల్ గా ఇంత మార్జిన్ ఉండదమ్మా. ఇంత మార్జిన్ ఉంటే అసలు బ్యాంకులు తెగ ప్రాఫిట్స్ లో ఉంటాయమ్మా. జనరల్ గా 0.1% 0.1 0.2 అలాగే మనకి పైసా 0.1 పైసా 0.2 పైసా అనేది మార్జిన్ అనేది ఉంటది. ఓకే రైట్. ఈ గ్యాప్ ని ఏమంటారంటే స్ప్రెడ్ అంటారమ్మా. ఏమంటారమ్మా? స్ప్రెడ్ అంటారు. ఓకే, అదే ప్రాఫిట్ అన్నమాట. బ్యాంక్ కి ఏంటి, బ్యాంక్ ప్రాఫిట్ ఏంటి ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల? ఈ స్ప్రెడ్ అనేది వాళ్ళకి మిగులుతుంది కదమ్మా. అవును సార్. నీ దగ్గర నుంచి డాలర్ కొన్నట్టు 60 రూపాయలు పే చేశారు, నాకు డాలర్ అన్నట్టు 62 రూపాయలు తీసుకున్నారు అంటే ఒక్కొక్క డాలర్ కి ఎంత మిగులుతుంది వాళ్ళకి? 2 రూపీస్ మిగులుతుందా లేదా? సో అది అందుకని చెప్పేసి దీన్ని ఏమంటారంటే, సో ఇలా రేట్స్ అనేవి డిసైడ్ చేస్తారమ్మా. ఓకే, బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్ ఇది ఫిక్స్డ్ గా ఉంటాయా? బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్ ఉండవు సార్, మారిపోతూ ఉంటాయమ్మా. ఎందుకు? దేన్ని బేస్ చేసుకుని మారుతాయి? డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని మారుతాయి. నీ మార్కెట్ లో ఫారిన్ కరెన్సీ దొరకట్లేదు, రేట్ ఏమైపోద్ది? తక్కువ అయిపోతుంది సార్. దొరకట్లేదమ్మా, స్కేర్సిటీ దొరకట్లేదు, పెరుగుతుంది సార్. పెరుగుతుంది, ఎక్కువ ఫ్లో ఎక్కువైపోయింది, అప్పుడు తగ్గిపోతుంది సార్. తగ్గిపోతుంది. సో ఈ ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ లో ఉన్న గెయిన్ ఆర్ లాస్ ని, ఫ్లక్చుయేషన్స్ లో ఉన్న వాల్యూ డిఫరెన్సెస్ ని ఎక్కడ ఇంపాక్ట్ చేయడానికి మనం ఇక్కడ చూస్తున్నాం. నాన్ రెసిడెంట్ దగ్గరికి వచ్చేసరికి కన్వర్షన్ ఎలా చేస్తున్నాం అంటమ్మా, ఇక్కడ టోటల్ గా ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూద్దాం అమ్మా. ఓకే రైట్. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏదైతే ఉంటుందో దాని కన్వర్షన్ రేట్ ఎలా తీసుకుంటున్నాం చూడమ్మా. యావరేజ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ సెల్లింగ్ రేట్ అండ్ బయింగ్ రేట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి అంటున్నాడు. మా టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అంటే, సో టెలిగ్రాఫిక్ ఇక్కడ మనకి ఇక్కడ బ్యాంక్స్ సప్లై చేసే దాన్ని ఇక్కడ ఏమంటారు, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటారమ్మా. సో టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ లో ఏ రేట్ తీసుకోమంటున్నాడు? యావరేజ్ రేట్. యావరేజ్ రేట్ అంటే 62 + 60/2 సార్. సో యావరేజ్ రేట్ ఇస్ నథింగ్ బట్ బయింగ్ రేట్ ప్లస్ సెల్లింగ్ రేట్ డివైడెడ్ బై 2 సార్. సో యావరేజ్ ట్రాన్స్ఫర్, యావరేజ్ ఆఫ్ ది టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ సెల్లింగ్ రేట్ అండ్ బయింగ్ రేట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అంటే నువ్వు షేర్స్ ఎప్పుడైతే కొన్నావో ఆ రోజున మనం ఏం చేయాలంటమ్మా, ఈ కన్వర్షన్ చేసి మనం కాస్ట్ ని తీసుకోవాలంట. ఎందులోకి మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్ అంతటిని ఎందులోకి తీసుకెళ్తున్నామమ్మా? రూపీస్ లోకి. ఇండియన్ రూపీస్ నుంచి ఫారిన్ కరెన్సీలోకి తీసుకెళ్తున్నాం. మనకి ఇండియన్ రూపీస్ లోనే కదా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇండియాలో నువ్వు నాన్ రెసిడెంట్ అమ్మా, అవుట్ సైడ్ ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకున్నావు, నా బ్యాంక్ దగ్గరకు వచ్చా నువ్వు కన్వర్ట్ చేసుకున్నావు, డబ్బుల్లోకి క్యాష్ లోకి ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నావు. ఎక్కడ నుంచి తీసుకొచ్చావు? ఫారిన్ కరెన్సీ నుంచి తీసుకొచ్చావు. కాబట్టి ఇక్కడ నువ్వు నాన్ రెసిడెంట్ కాబట్టి నువ్వేం చేస్తున్నావు, అసెట్ ఇక్కడ కొని ఇక్కడ చేస్తున్నావు బిజినెస్. ఇక్కడ ఇది క్యాపిటల్ గెయిన్స్ లోకి వస్తే కనుక ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఇక్కడ ఇండియన్ రూపీస్ నుంచి ఎందులోకి తీసుకెళ్ళమంటున్నాడు? నువ్వు ఏ కరెన్సీ తీసుకొచ్చి, అది యుఎస్ అయితే యుఎస్ డాలర్స్ అవుతాయి, చైనా అయితే కనుక చైనా కంపెనీ చైనాకి సంబంధించిన కరెన్సీ అవుతుంది, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా డాలర్స్, అదే బ్రిటన్ అనుకుంటే యూకే అనుకుంటే పౌండ్స్. ఇలా మనం ఫారిన్ కరెన్సీలోకి మనం ఏం చేయాలి, ఇండియన్ రూపీస్ లోంచి క్యాలిక్యులేషన్ ని కన్వర్ట్ చేయాలి. ఓకే, అంటే అందులో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని ఏ రోజున్న రేట్ కన్వర్ట్ చేస్తున్నామా? బయింగ్ అండ్ సెల్లింగ్ రేట్ యావరేజ్ సార్. ఏ రోజున్న రేటుకి? రోజు మారిపోతుంటది కదా, ఏ రోజున్న రేటుకి తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, డేట్ ఆఫ్ ఎక్విజిషన్. మనం కొన్న రోజున, మన అసెట్ ని కొన్న రోజున ఇండియన్ రూపీస్ లో కొంటాం, కానీ దాన్ని ఆ రోజున ఫారిన్ కరెన్సీలోకి మార్చాలంట. తర్వాత ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ఫర్ ట్రాన్స్ఫర్ అంటున్నాడు. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ అంటే సేల్ చేసినప్పుడు సార్.
సో అలాంటప్పుడు ఏం చేస్తాం, యావరేజ్ ఆఫ్ ది టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ సెల్లింగ్ రేట్ అండ్ బయింగ్ రేట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తీసుకోవాలంటమ్మా. అంటే యావరేజ్ sir. రేట్ తీసుకుంటాము, బయింగ్ రేట్ సెల్లింగ్ రేట్ అంటే తెలుసు కదా. సో బయింగ్ Yes, రేట్ sir. ప్లస్ సెల్లింగ్ రేట్ డివైడెడ్ బై 2 అనేది ఇక్కడ యావరేజ్ రేట్ అమ్మా. Yes, ఏ sir. రోజు ఉన్నది తీసుకోవాలంట, మనము కొన్న రోజు ఉన్నది డేట్ తీసుకోవాలి ఆఫ్ సార్. ట్రాన్స్ఫర్, ఎక్స్పెన్స్ ఇంకర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్, మన ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నాం ట్రాన్స్ఫర్ చేసినందుకు. Yes, sir. ఓకే, తర్వాత ఫుల్ yes, వాల్యూ sir. ఆఫ్ ది కన్సిడరేషన్ కూడా డేట్ ఆఫ్ Date ట్రాన్స్ఫర్. of transfer, sir. సో ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ కూడా Date of transfer, sir. సో ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కి ఏం తీసుకుంటాం, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. Yes, sir. ఓకే, సో ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ కూడా డేట్ ఆఫ్ Date of ట్రాన్స్ఫర్. transfer, sir. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మాత్రం డేట్ ఆఫ్ Date of acquisition, sir. డేట్ ఆఫ్ Acquisition. అర్థమైందా. సో Yes, తర్వాత sir. క్యాపిటల్ గెయిన్ వస్తది. ఈ క్యాపిటల్ గెయిన్ ని మళ్ళీ ఏం చేయాలనుకున్నాం, మనం ట్యాక్స్ అనేది ఫారిన్ కరెన్సీలో క్యాపిటల్ గెయిన్ వస్తే ఫారిన్ కరెన్సీలో ట్యాక్స్ కట్టాం గవర్నమెంట్ కి. Yes, గవర్నమెంట్ కి deconvert, కూడా sir. ఎందులో కట్టాలి, Rupees, sir. అంటే మన రూపీస్. దాంట్లో. మరి మనం క్యాలిక్యులేట్ చేసింది ఫారిన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసాం కదా సార్ అని చెప్పేసి ఏం చేయమంటున్నాడమ్మా, మళ్ళీ రీకన్వర్ట్ చేయమంటున్నారు సార్. రీకన్వర్ట్ ఏ రేట్ కి చేయాలంట, ఇండియన్ రూపీస్, సార్. అదే ఏ రోజు రేట్ కి చేయాలి, ఏ రేట్ కి చేయాలి. అది డేట్ ఆఫ్ యావరేజ్ ట్రాన్స్ఫర్, చూడమ్మా, నీ దగ్గర డాలర్స్ ఉన్నాయి, ఇప్పుడు కన్వర్షన్ చేసిన తర్వాత నీ దగ్గర డాలర్స్ ఉన్నాయి ఓకే సార్. అమ్మా. ఇప్పుడు ఫారిన్ కరెన్సీలోకి మార్చిన తర్వాత నీ దగ్గర ఏమన్నట్టు అంటే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో ఆ క్యాపిటల్ గెయిన్స్ నువ్వేం చేసినట్టు ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేసావు కదా. ఎస్ సార్. ఫారిన్ కరెన్సీని కన్వర్ట్ చేసినప్పుడు నీ చేతిలో ఏమన్నట్టు, డాలర్స్ ఉంది సార్. సో డాలర్స్ ని బ్యాంక్ కి అమ్మాలంటే ఏ రేట్ తీసుకోవాలి, బ్యాంక్ ఏం చేస్తుంది, బయ్యింగ్ కొనుక్కుంటుంది నీ దగ్గర. ఎస్ సార్. కొనుక్కుంటున్నప్పుడు ఏ రేట్ తీసుకుంటదమ్మా, బయింగ్ రేట్ సార్. సో బయ్యింగ్ రేట్. సో చూడమ్మా, బయ్యింగ్ రేట్ ఫర్ ది టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న బయ్యింగ్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాం. ఎస్ సార్. అర్థమైందా. సో ఎస్ సార్. అంటే ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడర్, ఇక్కడ మనకి క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కనుక మనం కరెక్ట్ గా చూసినట్లయితే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కి ఎవరికి అప్లై చేస్తామమ్మా, నాన్ రెసిడెంట్ కి. నాన్ రెసిడెంట్ కూడా ఏం చేసి ఉండాలి, ఫారిన్ కరెన్సీని ఇండియాలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడానికి కన్వర్ట్ చేసి ఉండాలి. మరి సపోజ్ ఫారిన్ నాన్ రెసిడెంట్ కి ఇండియాలో సోర్స్ ఉందమ్మా, ఆ ఇండియన్ సోర్సెస్ ని ఉపయోగించి ఆ డబ్బులతోనే ప్రాపర్టీ కొనడానికి ఈ క్యాలిక్యులేషన్ వస్తుందా, రాదు సార్. సో అది కూడా ఏ సెట్ అయి ఉండాలి, షేర్స్, డిబెంచర్స్. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, సో ఇన్ కేస్ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ఇన్ ఇండియన్ కంపెనీ అయితేనే ఇక్కడ ఈ కన్వర్షన్ అనేది క్యాలిక్యులేషన్ వస్తుంది. అది కూడా డబ్బులు ఏ డబ్బులు అయి ఉండాలి, ఫారిన్ కరెన్సీ తీసుకొచ్చి ఉండాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అనేది ఇక్కడ ఇండియన్ రూపీస్ లో ఉంటే కనుక దాన్ని ఏం చేయాలమ్మా, డాలర్స్ లోకి ఫారిన్ కరెన్సీ ఐ మీన్ టు సే ఫారిన్ కరెన్సీ, ఎందుకంటే పౌండ్స్ ఇస్తాడో డాలర్స్ ఇస్తాడో ఆస్ట్రేలియన్ డాలర్స్ ఇస్తాడో మనకు తెలియదు, షెల్లాన్స్ ఏమి ఇస్తాడో మనకు తెలియదు ఎగ్జామ్ లో. సో కాబట్టి రూపీస్ ఏం చేయాలమ్మా, ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఏ రోజున్న ఫారిన్ ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ని ఏ రేట్ కన్వర్ట్ చేయాలంటే ఏమంటున్నాడమ్మా, యావరేజ్ రేట్, యావరేజ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ రేట్, బయ్యింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్. ఓకే, యావరేజ్ ఆఫ్ బయ్యింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్ అనేది మనం తీసుకుంటాం, అంతే కదమ్మా. రైట్, ఈ రోజున్న రేట్ అంటే ఏ రోజు ఉన్నది, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న యావరేజ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ని ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ మనం తీసుకుంటాం, తీసుకుని ఫారిన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తాం. ప్లస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, మా ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ కూడా సేమ్ యావరేజ్ రేటే, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న రేట్ తీసుకుంటాం, తీసేస్తే నెట్ కన్సిడరేషన్ లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇమ్మా ఇక్కడ కూడా ఇండెక్సేషన్ అనేది రాదమ్మా, నాన్ రెసిడెంట్ కేసెస్ లో కూడా మనకి ఏం రాదంట, ఇండెక్సేషన్ అనేది రాదు అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా. రైట్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకో. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం చేస్తామమ్మా, యావరేజ్ రేట్ తీసుకుంటాము, అది కూడా డేట్ ఆఫ్ ఎక్విజిషన్. యావరేజ్ రేట్ ఇక్కడ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కాదు, అంటే అసెట్ అమ్ముతున్న రోజు కాదు, మన అసెట్ ఎప్పుడైతే కొనో ఆ డేట్, డేట్ ఆఫ్ ఎక్విజిషన్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్.
ఓకే, Yes, sir. తీసేస్తే మనకి ఏమొస్తుంది? గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఈ క్యాపిటల్ గెయిన్ ఏ కరెన్సీలో ఉంటదమ్మా? Foreign, sir. ఫారిన్ కరెన్సీలో ఉంటది. కానీ మనం ట్యాక్స్ కట్టాల్సింది ఏ కంట్రీ? ఇక్కడ ఈ కంట్రీలో ఇండియాలో మనం ఏ రేట్ తీసుకోవాలి? A buying rate, sir. సో ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసిన ఇండియన్ రేట్ ఇక్కడ ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏ రేట్ తీసుకుని మార్చాలమ్మా? Buying rate, sir. బయ్యింగ్ రేట్. బయ్యింగ్ రేట్ ఇక్కడ బయ్యింగ్ రేట్ అనేది మనం తీసుకోవాలి. ఏ రోజు ఉన్నది? Date of transfer, sir. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న బయ్యింగ్ రేట్ తీసుకుని మనం ఫారిన్ కరెన్సీని మళ్ళీ ఏం చేయాలి? ఇండియన్ రూపీస్ లోకి రీకన్వర్ట్ చేయాలి. Convert చేయాలి, sir. Yes, sir. ఆ రీకన్వర్ట్ చేసిన దాన్ని మనం ఏమంటామా? క్యాపిటల్ గెయిన్ అనేది అంటాం. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. ఇప్పుడు నువ్వు ఒక 10 లక్షల డాలర్లు ఇండియాలోకి తీసుకొచ్చి షేర్స్ డిబెంచర్స్ కంపెనీలో ఇండియన్ కంపెనీకి సంబంధించిన దాంట్లో కొన్నావమ్మా. Yes, sir. ఈ డబ్బుల్ని ఇక్కడ ఈ షేర్స్ ని మళ్ళీ అమ్మేసావు. 2 years తర్వాత అమ్మేసావు. Yes, sir. మళ్ళీ ఇంకో షేర్లు కొంటున్నావు Yes, sir. ఆ డబ్బులతో. Yes, sir. ఓకే, అంటే ఒరిజినల్ గా వచ్చిన డబ్బులు ఎలా ఉన్నాయి? ఫారిన్ కరెన్సీలో ఉన్నాయి. వాటిని ఏం చేసావు నువ్వు? ఇండియన్ షేర్లు కొని ఇండియన్ షేర్లు అమ్మేసావు. అమ్మేసిన దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఏం చేసావమ్మా? షేర్స్ లో మళ్ళీ డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసావు. Yes, sir. మరి కొత్తగా వచ్చిన షేర్స్ డిబెంచర్స్ కూడా ఈ క్యాలిక్యులేషన్ చేయాలా? చెయ్యాలి సార్, ఎందుకంటే కొత్తది కొంటున్నాం కదా సార్. కొత్తవి కొన్నావమ్మా, కానీ వాటికి సోర్స్ ఏంటి? పాతది ఉన్న దాంట్లోనే పాత కొంటున్నాం. షేర్లు అమ్మేసిన దాన్ని బట్టి కొంటున్నాను కదా. అవేమి అవును. ఫారెన్ నుంచి తీసుకురాలేదు కదా డబ్బులు. ఓకే సార్, ఓన్లీ ఇది ఫారెన్ నుంచి వచ్చినప్పుడే చేయాలి సార్. ఓన్లీ ఫస్ట్ టైమే చేయాలని అంటున్నావు నువ్వు, అంతేనమ్మా? ఎస్ సార్. సో అది రాంగ్. ఓకే, సో ఆ డబ్బులు ఇండియాలోకి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని సార్లు అయితే మనం కన్వర్ట్ చేసి ఎన్ని సార్లు షేర్లు కొని మళ్ళీ అమ్మి మళ్ళీ ఎన్ని సార్లు అయితే షేర్లు కొంటామో అన్ని సార్లు కూడా ఇదే క్యాలిక్యులేషన్ చేయాలి. ఎందుకంటే ఆరిజిన్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్ నుంచి వచ్చింది సార్. ఆరిజిన్ కరెన్సీ అనేది ఫారిన్ కరెన్సీ నుంచి వచ్చింది కాబట్టి ద సేమ్ థింగ్ వీ హ్యావ్ టు అప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఒకసారి అక్కడ పాయింట్స్ ఉన్నాయి చదవమ్మా ఆ టేబుల్ కింద. While computing the full value of consideration, any gains arising on account of appreciation of rupee against a foreign currency at the time of redemption of rupee denominated bonds of an Indian company held by a non-resident shall be ignored. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎనీ గెయిన్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అప్రిసియేషన్ ఆఫ్ రూపీ అగైన్స్ట్ ఫారిన్ కరెన్సీ at the time of redemption of rupee denominated bonds. మరి రూపీ డినామినేటెడ్ బాండ్స్ కి సంబంధించింది అయితే గనక దాన్ని అక్కడ అప్రిసియేషన్ ని ఇగ్నోర్ చేయండి అని చెప్పేసి అంటున్నాడమ్మా. రూపీ డినామినేటెడ్ బాండ్స్ అంటే రూపీలోకి వచ్చిన అసెట్స్ ని రూపీలోకి మారుస్తున్నప్పుడు వచ్చిన వాల్యూ మనం రూపీ డినామినేటెడ్ అంటాం. రూపీ డినామినేటెడ్ అసెట్స్ అని చెప్పేసి మనం మాట్లాడతాం అమ్మా. ఓకే, నెక్స్ట్. The conversion and the reconversion shall be made on the basis of the rate of exchange adopted by the State Bank of India. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చాలా చోట్ల ఎస్బీఐ రేట్ గురించి మాట్లాడతాడమ్మా. మనకి శాలరీస్ లో మనం పర్క్విజిట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు లోన్ ఇస్తే కనుక ఎంప్లాయీకి లోన్ ఇస్తే ఆ లోన్ అనేది ఎవరిచ్చినట్టుగా ఎవరిస్తే ఎంత రేట్ చార్జ్ చేసుకున్నట్టు తీసుకోమంటున్నాడమ్మా. ఎస్బీఐ ఇచ్చిన లెండింగ్ రేట్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేయమన్నాడు, గుర్తుందా? యాజ్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి ఎస్బీఐ ఎంతైతే రేట్ ఇస్తుందో అదే రేట్ ని ఇక్కడ మనం అదే పర్పస్ కోసం మనం ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కింద తీసుకుని పర్క్విజిట్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా ఎస్బీఐ రేట్ అంటున్నాడు. అంటే ఆర్బీఐ అండ్ ఇట్స్ ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారమ్మా. 23 మంది డీలర్స్ ఉంటారు ఫారిన్ కరెన్సీతో డీల్ చేయడానికి. అందులో వన్ ఆఫ్ ది డీలర్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ రేట్ ఇచ్చాడు, నీకు ఎస్బీఐ రేట్ ఇచ్చాడు. ఏ రేట్ తీసుకుంటావు నువ్వు? ఎస్బీఐ సార్. ఎస్బీఐ రేట్ తీసుకుని కన్వర్షన్స్ అనేవి చేస్తావు. కన్వర్షన్, రీకన్వర్షన్. నెక్స్ట్ చదవమ్మా. The aforesaid manner of computation of capital gains shall be applicable in respect of capital gains arising from every reinvestment thereafter in the shares or debentures of an Indian company on the sale of such assets,
జాగ్రత్తగా It చూడమ్మా, may- ఇక్కడ ఏమంటున్నాడు, రీఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా ఇవి అమ్మేసి, అంటే నేను ఫస్ట్ ఫారిన్ కరెన్సీ తీసుకొచ్చి షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ కొన్నాను, అవి అమ్మేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఇండియన్ కంపెనీలో. Yes, sir. అలాంటప్పుడు కూడా ఏం అప్లికబుల్ అవుతుందంట, ఇదే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ మెథడాలజీ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనకి చెప్తున్నాడు. అంటే రీఇన్వెస్ట్మెంట్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద Capital gain, sir. క్యాపిటల్ గెయిన్స్, నాన్ రెసిడెంట్ సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ లో అని అర్థం అవుతుంది. అవునా కదమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్ చదువు. It may be noted that this methodology of computation is not applicable to global depository receipts and American depository receipts. In these cases, the benefit of indexation will not be available in the computation of capital gains. సో ఏడిఆర్ జీడిఆర్ అని చెప్పేసి అని ఉంటాయమ్మా. గ్లోబల్ డిపాజిటరీ రిసిట్స్, అమెరికన్ డిపాజిటరీ రిసిట్స్ అని ఉంటాయి. వాటిని కన్వర్ట్ చేసి మనం తీసుకొస్తే కనుక, అంటే జనరల్ గా ఇండియన్ కంపెనీస్ ఇప్పుడు ఫండ్స్ ఎక్కడి నుంచి రేస్ చేయొచ్చమ్మా, లోకల్ గా ఇండియాలోంచి రేస్ చేయొచ్చు, బై పబ్లిక్ ఇష్యూ, బ్యాంక్స్ ద్వారా రేస్ చేయొచ్చు, లేదా అవుట్ సైడ్ ఇండియా నుంచి మనం ఏడిఆర్ జీడిఆర్ ఇష్యూ చేయడం ద్వారా ఫారిన్ కరెన్సీ నుంచి మనం తెచ్చుకోవచ్చమ్మా. Yes, sir. సో ఆ జీడిఆర్స్ ఏడిఆర్స్ మన ఇండియన్ కంపెనీలు జనరల్ గా ఇష్యూ చేస్తాయి. Yes, sir. అక్కడ ఇవి అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇదంతా ఎవరికి అప్లికబుల్ అవుతుంది? నాన్ రెసిడెంట్ కి. Non-resident, sir. ఓకే, సో Yes, ఈ నాన్ రెసిడెంట్ కేసులో ఇండెక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా? అవ్వట్లేదు, సార్. ఇండెక్సేషన్ అనేది రాదు. అవ్వదు. నో ఇండెక్సేషన్ బెనిఫిట్ లో ఇది కూడా ఒక పాయింట్ అమ్మా. Yes, sir. సో ఫస్ట్ కన్వర్షన్ రీకన్వర్షన్ గురించి అర్థమైంది కదమ్మా? Yes, sir. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 33 చదువు. Yes, sir. Mr. Frederick, a non-resident Indian, acquired in January 2012 the debentures in Indian companies for a consideration of rupees 20.50 lakhs by remitting equivalent US dollars. In October 2020, he sold the debentures for a sum of 33 lakhs after incurring rupees 66,000 towards expenses for transfer. You are informed the details of telegraphic transfer rates of SBI here below. On the date of acquisition, buying rate 40.50, selling rate 41.50. ఇక్కడ On the date సెల్లింగ్ of- రేట్ అనేది ఎక్కువ ఉందా, బయింగ్ రేట్ అనేది ఎక్కువ ఉందా? Selling rate, sir. ఎందుకు? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినాయి? ఇది బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇచ్చింది. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినాయి, చాలా ఇంపార్టెంట్. మనం కొనుక్కుంటాం కదా సార్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే ఒకవేళ అలాంటి డౌట్ వచ్చింది అనుకోమ్మా, సింపుల్ గా చూడొచ్చు. సెల్లింగ్ రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ బయింగ్ రేట్ తక్కువ ఉంది. అంటే మనం కొనేటప్పుడు తక్కువ కొంటాం, అమ్మేటప్పుడు ఎక్కువ కొంటాం, ఎక్కువ అమ్ముతాం. అలాంటప్పుడు ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. Yes, sir. ఈ మధ్యలో స్ప్రెడ్ ఎంత ఉంది? 1 రూపీ ఉంది. Yes, sir. ఓకేనా? రైట్. On the date of transfer, 58.50, 59.50. Compute the taxable capital gain on the basis of the above information. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత? 20.50 lakhs, sir. 20.50 lakhs. సో మనం నార్మల్ గా ఇక్కడ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసేచ్చా? అంటే నాన్ రెసిడెంట్ అయ్యాడు, వీడికి ఉన్నది ఏంటి? డిబెంచర్స్. వీడి అమ్మని ఏంటి? డిబెంచర్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ. Yes, sir. అంతేనా? డిబెంచర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ అన్నాడు కదా, సో అనగానే sir. మన బ్రెయిన్ లో స్ట్రైక్ అవ్వాలి ఏంటి ఇక్కడ? నాన్ రెసిడెంట్ డిబెంచర్స్ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ఇన్ ఇండియన్ కంపెనీ అమ్మితే కనుక స్పెషల్ క్యాలిక్యులేషన్ అనేది మనకు అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి మన బ్రెయిన్ లో స్ట్రైక్ అవ్వాలి. ఓకే, Yes, సో ఎంత కమ్మాడు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్? 33 lakhs, sir. ఎంత కమ్మాడమ్మా? 33 lakhs, sir. 33 lakhs. సో 33 lakhs అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ దీన్ని ఏం చేయాలి? మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఫారిన్ కరెన్సీ, ఇండియన్ రూపీస్ లో మనం క్యాలిక్యులేషన్ చెప్తున్నాం. ఓకే, సో దీన్ని ఫారిన్ కరెన్సీలోకి మార్చాలంటే కనుక ఫారిన్ కరెన్సీ ఇక్కడ ఏంటి? డాలర్సే కదా. Yes, sir. సో యావరేజ్ రేట్ తీసుకోవాలి. Yes, ఫుల్ sir. వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏ రేట్ మనం కన్వర్ట్ చేస్తాం? Average rate, sir. యావరేజ్ రేట్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ రేట్. Yes, sir. ఎవరు చెప్పిన? ఎస్బీఐ చెప్పిన రేట్ తీసుకుంటాం అనుకున్నాం. Yes, sir. సో ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడున్న బయింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్ ని యావరేజ్ తీసుకుంటాం. అంతేనా? Yes, sir. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడున్న యావరేజ్ రేట్ ఎంత? 58.5 ప్లస్ 59.5 డివైడెడ్ బై 2.
59, sir. సో 59. సో ఇక్కడ ఎంత అవుతుంది 33 lakhs డివైడెడ్ బై 59 అంటే ఎంత అవుతుందమ్మా 55,932, sir. ఎంత 55,932. 55,932 అనేది డాలర్స్. Yes, sir. ఓకే, ఇది డాలర్స్. తర్వాత లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ అని ఇచ్చాడా ఇచ్చారు సార్ 66,000, sir. 66,000. సో 66,000 ని మళ్ళీ మనం కన్వర్ట్ చేయాలి. ఏ రోజు కన్వర్ట్ చేయాలి? Rate of Rate of transfer. transfer. ఎంత అవుతుందమ్మా 59, sir. Rate. రేట్ ఎంత 59. ఓకే, Yes, sir. ఎంత 66,000 డివైడెడ్ బై 59 1,119, sir. 1,119 తీసేస్తే నెట్ Okay. కన్సిడరేషన్ ఎంత 54,813, sir. 54,813. Yes, sir. నెక్స్ట్ తర్వాత నెట్ కన్సిడరేషన్ ఎలా వచ్చింది? డాలర్స్ లోనే వచ్చింది. Yes, sir. తర్వాత లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మనం ఎంత కొన్నామంట 20.50 lakhs, sir. 20.50 lakhs, 20,50,000. Yes, sir. ఇక్కడ ఏ రేట్ తీసుకోవాలి మనం? Date of acquisition. ఎక్విజిషన్ నాడు ఉన్న రేట్ తీసుకోవాలి. Yes, sir. రేట్ ఆఫ్ ఎక్విజిషన్ నాడు ఉన్న రేట్ ని యావరేజ్ రేట్ చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది? 41, sir. 40.5 ప్లస్ 41.5 డివైడెడ్ బై 2 అంటే 41. సో 20,50,000 డివైడెడ్ బై 41 50,000, sir. ఎంతమ్మా 50,000, sir. సో $50,000 తీసేస్తే $4,813. Yes, sir. ఇదేంటిది? క్యాపిటల్ గెయిన్. ఈ క్యాపిటల్ గెయిన్ మళ్ళీ మనం ఏం చేయాలి? ఇండియన్ రూపీస్ లోకి మార్చాలి, ఎందుకంటే ట్యాక్స్ అనేది ఇండియన్ రూపీస్ లో కట్టాలి కాబట్టి. Yes, sir. ఏ రోజు ఉన్న రేట్ తీసుకుంటాం? డేట్ ఆఫ్ Date of మీ దగ్గర transfer. డాలర్స్ ఉన్నట్టు, అంటే దీని ప్రకారం ఏంటి మీ దగ్గర డాలర్స్ ఉన్నట్టు, అంతేనా? Yes, sir. డాలర్స్ నువ్వేం చేస్తావు? నువ్వు సేల్ చేస్తావు. ఎవరికి సేల్ చేస్తావు? బ్యాంక్ కి సేల్ చేస్తావు. బ్యాంక్ కూడా ఏం చేయాలి? Bank కొనుక్కోవాలి, sir. కొనుక్కోవాలి. సో బ్యాంక్ బై చేస్తున్నప్పుడు ఎంత తీసుకుంటుంది రేటు? 58.50, అదే 58.50 ఏ తీసుకోవాలి. రోజు ఉన్నది తీసుకోవాలి? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న బయింగ్ రేట్ 58.5 అంటే ఎంత అవుతుందమ్మా? 13 divided by 58.5. 82.27, sir. 4,813 ఇంటూ 58.5 అంటే Okay. 2,81,560.5, sir. ఎంత? 2,81,560.5, sir. 560.5. 5, sir. ఓకే, సో కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్షన్ చేసిన వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఓకే, Yes, sir. నార్మల్ గా క్యాపిటల్ గెయిన్ చూసుకుంటే 33 lakhs మైనస్ 66,000 అంటే ఎంతమ్మా? 32,34,000, sir. 32,34,000. సో దాంట్లో వచ్చి 20,50,000 తీసేస్తే 2,81,560, sir. సరిగ్గా చూడు, 560. 32,34,000 లోంచి 20,50,000 తీయాలి. Yes, sir. 2,81,561, sir. 2 lakh ఏంటమ్మా 12 lakh కదా? Ah, 32 లక్షలు 34,000 నుంచి 20,50,000 చేస్తున్నాం. yes. 11,84,000, sir. 11,84,000 అంతేనా? Yes, sir. కానీ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల ఎంత వచ్చిందమ్మా క్యాపిటల్ గెయిన్ నాన్ రెసిడెంట్ కి? 2,81,000 వచ్చింది, sir. తగ్గింది, sir. తగ్గింది. ఓకే, సో మనకి తగ్గొచ్చా తగ్గకూడదా? అలాగే నేను లేదా? అంటే ట్యాక్స్ ఇక్కడ తగ్గింది కదా, సార్, అమౌంట్. ఇక్కడ ట్యాక్స్ తగ్గడం గురించి అంటే ఇక్కడ పాయింట్ ఏంటేనమ్మా, ఇక్కడ పెరగచ్చు తగ్గచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫారిన్ కరెన్సీ కన్వర్షన్ చేసినప్పుడు ఆ కన్వర్షన్ రేట్ వల్ల మనకి ఏమవుతుంది? అడ్వాంటేజ్ రావచ్చు లేదా డిసడ్వాంటేజ్ రావచ్చు. కానీ ఈ కేసులో మనకి అడ్వాంటేజ్ వచ్చింది, కానీ ప్రతి కేసులో అడ్వాంటేజ్ వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. రాకపోవచ్చు. అర్థమైందమ్మా? Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ ఈ అంటే జస్ట్ బర్డెన్ ఆఫ్ షిఫ్టింగ్ అంటే ఇక్కడ ఫారిన్ కరెన్సీ కన్వర్షన్స్ ని మనకి రేట్ వేరియేషన్ ఏదైతే ఉందో రేట్ వేరియేషన్ క్యాపిటల్ గెయిన్స్ లో ఇన్కార్పొరేట్ చేస్తూ చేసిన ప్రాబ్లం అమ్మ ఇది. అర్థమైందా? Yes, sir. సో దిస్ ఈస్ క్యాపిటల్ గెయిన్స్. ఇక్కడ మనకి స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు నాన్ రెసిడెంట్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ అమ్మా. అర్థమైందా? Yes, sir. ఆఫ్ చేశాను.
ఇంకా స్పెషల్ కేసెస్ లో ఇంకొక కేసు ఉందమ్మా, రిఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది. ఇది చూసేసిన తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి ఆస్పెక్ట్ ఉంటది. ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనే ఆస్పెక్ట్ చూస్తే ఇంకా మనకి క్యాపిటల్ గెయిన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది ట్యాక్స్ క్యాలిక్యులేషన్ క్యాపిటల్ గెయిన్స్ లో క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది పూర్తిగా మీరు నేర్చుకున్నట్టే. దాని మీద ఆ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ అనేది ఎలా లెవీ చేయాలి, ఎందుకంటే ఇక్కడ స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి మనం స్టార్టింగ్ లోనే మనం మాట్లాడుకున్నాం. ఆ స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనకి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. అక్కడ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేర్చుకుంటే సరిపోతుందమ్మా. అక్కడతో మనకి క్యాపిటల్ గెయిన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రెఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్ అనేది నేర్చుకున్న తర్వాత ఇంకా మనకి ఆ ఒక్క పాయింట్ చూస్తే కనుక ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది నేర్చుకుంటే క్యాపిటల్ గెయిన్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఓకే రైట్. నెక్స్ట్ రెఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. అమ్మా వంశిక, ఎస్ సార్, అర్థమైందమ్మా సోఫా చెప్పుకున్నది? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక నెక్స్ట్ ఈ వాల్యుయేషన్ రెఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్ ఒకసారి చదవమ్మా. ఓకే సార్. With a view to ascertaining the fair market value of a capital asset for the purpose of capital gains and other relevant purposes, the assessing officer may refer the valuation of a capital asset to a valuation officer under the following circumstances. In a case where the value of the asset as claimed by the assessee is in accordance with the estimate made by the registered valuer, if the assessing officer is of the option that the value so claimed is at variance with its fair market value. ఓకే, ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఒకటి ఫీల్ అవుతున్నాడంట, ఏమని? వాల్యూ ఆఫ్ ది అసెట్ క్లెయిమ్డ్ బై ది ఎస్ఎస్సి is in accordance with the estimate made by the registered valuer. If the assessing officer is of the opinion that value so claimed is at a variance with the fair market value, అంటే మనం క్లెయిమ్ చేసిన వాల్యూ కంటే అక్కడ వేరియన్స్ ఉంది అని చెప్పేసి అసెసింగ్ ఆఫీసర్ ఫీల్ అయితే కనుక అప్పుడు ఏం చేయొచ్చంటమ్మా? వాల్యుయేషన్ ఆఫీసర్ కి రెఫర్ చేయొచ్చంట. ఎవరు రెఫర్ చేస్తారమ్మా వాల్యుయేషన్ ఆఫీసర్ కి? అమ్మా ఎవరు రెఫర్ చేయడం గురించి చెప్తున్నాడు ఇక్కడ? అసెసింగ్ ఆఫీసర్. Assessing officer, okay sir. In view of the ascertaining fair market value of a capital asset for the purpose of capital gains and other relevant purposes, the assessing officer, okay, Yes, sir. assessing officer may refer the valuation of a capital asset to a valuation officer. Valuation officer కి రెఫర్ చేయొచ్చంట. ఇప్పుడు ఒకవేళ వేరియన్స్ అనేది ఉంది అని చెప్పేసి కనుక అది ఫీల్ అవుతున్నట్లయితే, అంటే ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ ఆఫ్ ది అసెట్ అనేది మన ఎస్ఎస్సి దేని బట్టి క్లెయిమ్ చేశాడంట? రిజిస్టర్డ్ వాల్యూర్ ని బేస్ చేసుకుని వాల్యూ అనేది తీసుకున్నాడంట. అర్థమవుతుందా? వాల్యూ అనేది ఎవరి వాల్యూని బేస్ చేసుకుని తీసుకున్నాడు? రిజిస్టర్డ్ వాల్యూర్ ని బేస్ చేసుకుని తీసుకున్నాడంట. అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏమనుకుంటున్నాడంటే ఆడ తీసుకున్న వాల్యూకి అక్కడ మార్కెట్ వాల్యూకి రెండింటికి డిఫరెన్స్ ఉంది, వేరియన్స్ ఉంది అని చెప్పేసి నాడు అనుకుంటున్నాడంట. ఎవరు? Assessing officer. సో అసెసింగ్ ఆఫీసర్ అలాంటప్పుడు ఏం చేయొచ్చు? హీ మే రెఫర్ ద కేస్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. Yes sir. రైట్. నెక్స్ట్ ఇంకా ఏ కేసులో వాల్యుయేషన్ ఆఫీసర్ రెఫర్ చేయొచ్చు? ఎవరు? ఇదంతా ఎవరు రెఫరెన్స్ గురించి? అసెసింగ్ ఆఫీసర్ రెఫర్ చేసే కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్ ఎనీ అదర్ కేస్, In any other case, if the assessing officer is of the opinion that the fair market value of the asset exceeds the value of the asset as claimed by the assessee by more than 15% of the value claimed or by more than rupees 25,000, rule 311AA. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు అంటేనమ్మా, మీకు అటు వేరియన్స్ అనేది మార్కెట్ వాల్యూకి ఇక్కడ వేరియన్స్ అనేది వాల్యూ ఆఫ్ ది అసెట్ మనం క్లెయిమ్ చేసిన దానికి వేరియన్స్ అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా? డిఫరెన్స్ అనేది 15% ఆఫ్ ది వాల్యూ. అంటే మనం క్లెయిమ్ చేసింది ఒక 10 కోట్ల వాల్యూ క్లెయిమ్ చేస్తాం ఎక్స్పెండిచర్ కాస్ట్ కింద. అందులో యాక్చువల్ గా చూసినంత వాల్యూ అనేది ఉండదు. అంటే ఆ డిఫరెన్స్ అనేది 15% కంటే వేరియన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అన్నా, లేకపోతే వాల్యూ అనేది వాల్యూలో అమౌంట్ లో చూస్తే 25,000, పర్సెంటేజ్ లో చూస్తే 15%. అంటే వేరియేషన్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ఏం చేయొచ్చంటమ్మా? అసెసింగ్ ఆఫీసర్ వాల్యుయేషన్ ఆఫీసర్ కి రెఫర్ చేసుకోవచ్చంట. Yes sir. నెక్స్ట్, That having regard to the nature of the asset and other relevant circumstances, it is necessary to make the reference. సో నేచర్ ఆఫ్ అసెట్ ని బేస్ చేసుకుని
అంటే దాని వాల్యూ అనేది ఫిక్స్డ్ గా మనం ఫిక్స్ చేయలేము అని చెప్పేసి అని అనుకుంటే కనుక అప్పుడు కూడా వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఎవరు వెళ్ళడం గురించి? అసెసింగ్ ఆఫీసర్ వాల్యుయేషన్ ఆఫీసర్ కి రెఫర్ చేయడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. సో దిస్ ఈస్ అండర్ సెక్షన్ 55A అనేది చెప్తున్నాడమ్మా. Okay, sir. అర్థమైందా? రైట్. Yes. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ లో స్పెషల్ ప్రొవిజన్స్ కూడా మనం చెప్పుకున్నామమ్మా. ఇంకా వాట్ వి ఆర్ లెఫ్ట్ విత్ ఈస్ ఓన్లీ ద 2 సెక్షన్స్. సో ద 2 సెక్షన్స్ ఆర్ సెక్షన్ 111A అండ్ 112A. అంటే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్స్ అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్న ఒక పాయింట్ మనం వదిలేసాము. అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుంటే అక్కడతో మనకి స్పెషల్ ప్రొవిజన్స్ అన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అయిపోయినాయి కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ మనకి కంప్లీట్ అవుతుంది. అమ్మ ఒక్కసారి టోటల్ గా చాప్టర్ మొత్తం రివైజ్ చేసి నేను చెప్పిన ఈ 2 పాయింట్స్ తప్ప ఇంకేమైనా వదిలేసామో చూడండి. రైట్. ఓకే, ఒక పాయింట్ వదిలేసాం, అది చూసేద్దాం. అది చూసిన తర్వాత ఇక్కడతో అయిపోతుందమ్మా. ఓకే, రైట్. సారీ. ఓకే అమ్మా, వెంకటలక్ష్మి Yes, sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. రైట్. ఇప్పుడు ఈ 2 సెక్షన్లు వదిలేసామమ్మా, 46 అండ్ 46A. ఒకసారి 46 హెడ్డింగ్ చదవమ్మా. Capital gains on distribution of assets by companies in liquidation. Section 46. సెక్షన్ 46 ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా? కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందంటే అసెట్స్ ని. Company. అమ్మా ఒక విషయం Yes, చెప్పు. sir. పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి పార్ట్నర్ అసెట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు అనుకోమ్మా. పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి పార్ట్నర్ sir. అసెట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు అనుకో, అది పార్ట్నర్ చేతిలో క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి పార్ట్నర్ క్యాపిటల్ అసెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుందమ్మా? క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. చార్జబిలిటీ సెక్షన్ 45 లో మాట్లాడుకున్నాం అమ్మా. Yes, sir. ఓకే, అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్ లోంచి పార్ట్నర్షిప్ ఫర్మ్ లిక్విడేషన్ టైంలో క్లోజ్ డిజాల్యూషన్ టైంలో పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ కి అసెట్ వెళ్ళిపోతుంది అన్న సరే దాన్ని ఏమంటున్నాం? ట్రాన్స్ఫర్ కింద భావించి మనం ట్యాక్స్ చేస్తున్నాం అమ్మా దీన్ని కూడా. Sir. పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోతూ అసెట్స్ ని పార్ట్నర్స్ కి ఇచ్చేస్తున్నారు అనుకోమ్మా. Yes, sir. అప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతుల్లో దాన్ని ఏమంటాం? ట్రాన్స్ఫర్ కింద భావించి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చేస్తాం. Yes, sir. ఓకే, సో పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ అసెట్ ఇంట్రడ్యూస్ చేసిన, పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ అసెట్ తీసేసుకున్నా మనం ఏం చేస్తున్నాం అమ్మా? ట్రాన్స్ఫర్ కింద కన్సిడర్ చేసి క్యాపిటల్ గెయిన్. ట్రాన్స్ఫర్ కింద కన్సిడర్ చేసి క్యాపిటల్ గెయిన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంతే కదా? Yes, sir. రైట్. అదే ఒక కంపెనీ నుంచి కంపెనీలోకి ఒక షేర్ హోల్డర్ అసెట్ అనేది తీసుకొస్తున్నాడంట. తన క్యాపిటల్ కింద ఒక షేర్ హోల్డర్ అసెట్ తీసుకొస్తున్నాడంట. Yes, sir. అసెట్ తీసుకొస్తున్నప్పుడు కంపెనీ ఏమి ఇస్తుందమ్మా? Yes, sir. కంపెనీ షేర్స్ ఇస్తుంది కదా. Yes, sir. కంపెనీ షేర్స్ ఇస్తుంది, షేర్ హోల్డర్ ఏమో అసెట్ ఇస్తున్నాడు. Yes, sir. ఎవరి చేతిలో ఇక్కడ ఒకే ట్రాన్సాక్షన్ లో ఈ షేర్స్ అసెట్టే, ఈ ఇచ్చే అసెట్టే క్యాపిటల్ అసెట్టే. Yes, sir. ఒకే ట్రాన్సాక్షన్ లో 2 అసెట్స్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఎవరి చేతిలో టాక్సిబిలిటీ కింద తీసుకుంటారమ్మా? ఇద్దరి దగ్గర అవుతుంది కదా సార్. ఇద్దరి దగ్గర అవుతుంది, కానీ కంపెనీలో షేర్స్ అలాట్ చేయడాన్ని ఇట్ ఇస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరమ్మా. Yes, sir. ఓకే, ఇక్కడ షేర్ హోల్డర్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని షేర్ హోల్డర్ చేతిలో అసెట్ కింద ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేస్తారంట. Yes, sir. ఓకే, అదే కంపెనీ లిక్విడేషన్ టైంలో కంపెనీ ఏం చేస్తుందంటే లిక్విడేషన్ టైంలో అసెట్ ఇచ్చేస్తుందంట. ఎవరికి? షేర్ హోల్డర్ కి అసెట్ ని ఇస్తుందంట. ఈసారి కంపెనీ ఇస్తుందంట అసెట్. షేర్ హోల్డర్ ఇచ్చేస్తాడు. లిక్విడేషన్ టైంలో కంపెనీ లిక్విడేట్ అయిపోతున్నప్పుడు తన షేర్లు సరెండర్ చేసుకుంటాడు కదా, వదిలేసుకుంటాడు కదా. Yes, sir. షేర్ హోల్డర్ వదులుకుంటున్నాడు, కంపెనీ ఏమో అసెట్ వదులుకుంటుంది.
Yes, sir. ఈసారి ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది? ఈసారి కూడా షేర్ హోల్డర్ ఈసారి కూడా షేర్ హోల్డర్ చేతిలోనే ట్యాక్సిబుల్ అవుతుంది, ఎందుకంటే షేర్ హోల్డర్ షేర్స్ ఇస్తున్నాడు కాబట్టి. ఇక్కడ కూడా రెండు అసెట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నా సరే మనం ఒక దగ్గరే ట్యాక్స్ చేస్తా ఉంటా, షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేస్తా ఉంటాం. మరి కంపెనీ చేతిలో ట్యాక్స్ చేయమా సార్? కంపెనీ చేతిలో ఇట్ ఈస్ నాట్ రిగార్డెడ్ as ట్రాన్స్ఫర్ అండర్ సెక్షన్ 46 అన్న. Yes, sir. ఇప్పుడు ఒకసారి చూడు, capital gains on distribution of assets by companies in liquidation. ఇప్పుడు ఒకసారి చదవమ్మా అది. When assets are transferred by a way of distribution to the shareholders of a company on account of liquidation, such distribution shall not be recorded as transfer by the company. కంపెనీ చేతుల్లో దాన్ని ట్రాన్స్ఫర్ కింద భావిస్తారు అంటున్నారా, భావించమంటున్నారా? Not కంపెనీ చేతుల్లో దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ as transfer. Yes, sir. హెన్స్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుందా కంపెనీ? No, sir. సో కంపెనీ ఇక్కడ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్న లిక్విడేషన్ టైంలో షేర్ హోల్డర్ కి ఇట్ ఈస్ నాట్ రిగార్డెడ్ as ట్రాన్స్ఫర్ కాబట్టి కంపెనీ ఇస్ నాట్ లయబుల్ టు పే ట్యాక్స్. కానీ ఎవరు కట్టాలి? Shareholder pay చేయాలి. ఎందుకు? షేర్స్ ఇచ్చేస్తున్నాడు, షేర్స్ వదులుకుంటున్నాడు కాబట్టి. Yes, sir. ఓకే, నెక్స్ట్ చదవమ్మా. Hence, capital gains is not chargeable in the hands of company. In the case of shareholders of the company, capital gains shall be chargeable to tax on such distribution, since there is an extinguishment of rights in shares of the company. For the purpose of computation of capital gains, the consideration shall be deemed as follows. సో మనకి వచ్చే కన్సిడరేషన్ ని ఎలా తీసుకోవాల్సి వస్తుంది సార్ అని చెప్పేసి అంటే, ఎలా తీసుకోవాల్సి వస్తుందమ్మా అంటే, ఇక్కడ వీడు ఎవరి చేతిలో ట్యాక్స్ అవుతుంది సార్? షేర్ హోల్డర్ షేర్స్ ఇచ్చేస్తున్నాడా, షేర్స్ మీద రైట్స్ వదులుకుంటున్నాడు. ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ రైట్స్ కూడా మనకి దేంట్లోకి వస్తుందమ్మా? Transfer లోకి వస్తుంది. సో కాబట్టి షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ పడుతుంది, కంపెనీ చేతుల్లో 46(1) ప్రకారం అది ఎగ్జామ్ట్ అవుతుందమ్మా. Yes, sir. నాట్ రిగార్డెడ్ as ట్రాన్స్ఫర్. అర్థమైందా? Yes, sir. మరి ఇక్కడ షేర్స్ వదిలేస్తున్నప్పుడు, ఇక్కడ అసెట్ తీసేసుకుని షేర్స్ వదిలేస్తున్నప్పుడు ఆడి చేతిలో షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ అవుతున్నప్పుడు షేర్ హోల్డర్ చేతిలో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద ఎంత తీసుకోవాలి అమౌంట్ అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మ. ఎంత తీసుకోవాలి? ఎంతకైతే సేల్ చేస్తారో అంత తీసుకుంటాం. సేల్ చేయట్లేదు ఇక్కడ, షేర్ హోల్డర్ షేర్స్ వదిలేసుకుంటున్నాడు. సరెండర్ చేసినప్పుడు ఎంత వాల్యూ అయితే కంపెనీ ఎంతైతే అమౌంట్ ఇస్తుందో ఆ అమౌంట్ అని చెప్పేసి చెప్పొచ్చు, అంతేనా? Yes, sir. ఒక విషయం చెప్పమ్మా, కంపెనీ ప్రాఫిట్స్ ని పంచుతుంది కదమ్మా షేర్ హోల్డర్ కి. Yes, sir. కంపెనీ షేర్ హోల్డర్స్ కి ప్రాఫిట్స్ ని ఏ రూపంలో పంచుతుందమ్మా? Dividend. ప్రాఫిట్స్ ని డివిడెండ్ రూపంలో పంచుతుంది, అంతేనా? Yes, sir. రైట్. ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉంటే డివిడెండ్ రూపంలోనే వెళ్ళాలి, వేరే అదర్ ఆల్టర్నేటివ్ లో వెళ్ళొచ్చు. ప్రాఫిట్స్ ఉంటే వాటిని డిస్ట్రిబ్యూషన్ అనేది కేవలం డివిడెండ్ రూపంలోనే వెళ్ళి తీరాలి. Yes, sir. సో డివిడెండ్ ఇంతకు ముందు వరకు ఏం చేసేవారంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని చెప్పేసి డివిడెండ్ పే చేస్తే కనుక డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని లెవీ చేసేవారమ్మా. కంపెనీ విల్ పే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. Yes, sir. కానీ ఇప్పుడు ఏంటంటే డివిడెండ్ ని మన అదర్ సోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటామా, డివిడెండ్ ని షేర్ హోల్డర్ డివిడెండ్ రూపంలో అటు చూపించుకుని ట్యాక్స్ కట్టాలి. Yes, sir. ఇప్పుడు అలా గనక లిక్విడేషన్ టైంలో గనక మనం ఈ ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్ కి ఇస్తున్నాం అనుకోమ్మా, దాని మీద ఎక్కడ ట్యాక్స్ కడతాం? డివిడెండ్ చూపించి అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ కడతాం. Yes, sir. ఇప్పుడు మనకి కంపెనీ నాకు అసెట్ ఇచ్చేటప్పుడు లేదా డబ్బులు, ఇప్పుడు షేర్స్ నేను వదిలేసుకుంటున్నప్పుడు డబ్బులు ఇస్తుంది కదా, నాకు డబ్బులు కానీ అసెట్ కానీ ఇస్తుంది కదా. Yes, sir. ఆ అసెట్ ట్రాన్స్ఫర్ ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయం, కానీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేస్తాం. షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేసేటప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే, ఇప్పుడు కంపెనీ ఎంతైతే డబ్బులు ఇస్తుందో ఆ క్యాష్ తీసుకుంటాం మనం. Yes, sir. ఒకవేళ అసెట్ ఇస్తుంది అనుకో, మా అసెట్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. Yes, sir. అందులోంచి ఏం మైనస్ చేయాలంటే కనుక, ఇక్కడ ఇప్పుడు మనకి కంపెనీ పే చేస్తుందంటే కంపెనీ షేర్ వాల్యూ ప్లస్ ప్రాఫిట్ రెండింటి మీద మన క్లెయిమ్ ఉంది కాబట్టి కదా డబ్బులు పే చేస్తుంది. Yes, sir. సో మన దగ్గర కంపెనీలో ప్రాఫిట్ ఉంటది ప్లస్ షేర్ క్యాపిటల్ ఉంటది, ఈ రెండింటికి కలిపి నాకు పే చేస్తారు, అంతే కదా. రిజర్వ్స్ అంతా కూడా ప్రాఫిటే కదా, డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉంచిన ప్రాఫిట్ ని రిజర్వ్స్ అంటాం కదమ్మా. ఆ రిజర్వ్స్ కూడా ఇచ్చేస్తారు కదా నాకు డబ్బుల కింద Yes, sir. కంపెనీ లాస్ట్ లోని.
అలా ఇస్తున్నప్పుడు దీని మీద నువ్వేం కడతావు? అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ కట్టాలి. Yes, sir. సో అలాంటప్పుడు ఈ సేల్ కన్సిడరేషన్ ఇక్కడ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ప్రాఫిట్స్ మీద నువ్వు ఏం కడతావు? డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి అని అక్కడ డిస్ట్రిబ్యూషన్ టైంలో వచ్చే డివిడెండ్ ప్రాఫిట్స్ ని నీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు దాన్ని డీమ్డ్ డివిడెండ్ అంటారమ్మా. ఆ డీమ్డ్ డివిడెండ్ కింద నువ్వు ట్యాక్స్ కడతావు అదర్ సోర్సెస్ లో. Yes, sir. సో అలాంటి అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ కట్టేటప్పుడు ఆ వాల్యూ కన్సిడర్ చేయకుండా మిగిలిందే క్యాపిటల్ గెయిన్స్ లో కన్సిడర్ చేయాలంట. Yes, sir. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే ఎంత తీసుకోమంటున్నాడమ్మా? నీకు క్యాష్ ఇస్తే కనుక క్యాష్ వాల్యూ మైనస్ డీమ్డ్ డివిడెండ్ Dividend. సెక్షన్ 222C అన్నాడు. ఓకే, Yes, అదే sir. నీకు అసెట్ రూపంలో ఇస్తే కనుక ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ మైనస్ డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C. అర్థమైందా? ఎందుకు 222C ని మైనస్ చేస్తున్నావు? ఇదంతా అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ అయ్యే కేసు. Yes, sir. డివిడెండ్ అనేది అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ ఇవ్వాలి. ప్రాఫిట్ అనేది డివిడెండ్ రూపంలో మాత్రమే ఇవ్వాలి. అలా వచ్చిన డివిడెండ్ మీద షేర్ హోల్డర్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్స్ కట్టాలి. సో కాబట్టి అలా వచ్చిన డివిడెండ్ తీసేసి మిగిలిన వాల్యూని మనం ఇక్కడ సేల్ కన్సిడరేషన్ కి తీసుకోవాలంటమ్మా. Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు చదవమ్మా అక్కడ. డిస్ట్రిబ్యూషన్ ఇన్ క్యాష్. Distribution in cash. Amount received less deemed dividend under section 222C. నెక్స్ట్ Distribution in kind. Market value of the asset on the date of distribution less deemed dividend under section 222C. అంటే మనకు Section వచ్చిన 40. డబ్బుల నుంచి 222C ని ఎందుకు మైనస్ చేస్తున్నాం? ఇది అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ అవుతుంది కాబట్టి. Yes, sir. ఓకేనమ్మా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. The concept of deemed dividend under section 222C is dealt under chapter 8 income from other source. ఎక్కడ చదువుతా ఉంటే అదర్ సోర్సెస్ లో మాట్లాడుకుంటామని అన్నాడు. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ Subsequent sale by shareholder. If the shareholder transfers the assets received on liquidation of the company subsequently, the shareholder shall be assessed to tax under section 45. In such cases, the cost of acquisition of the such asset shall be the fair market value of the asset on the date of distribution by the company. The period of మనం holding shall- ఇలా వచ్చిన అసెట్లను అమ్మేస్తున్నాం అనుకోమ్మా. ఇక్కడ Yes, ఎలా sir. వచ్చిన అసెట్లను మనం అమ్మేస్తున్నాం అనుకో, కంపెనీ దగ్గర నుంచి నాకు లిక్విడేషన్ టైంలో వచ్చిన అసెట్స్ నేను అమ్మేస్తున్నాను అనుకో, నాకు కాస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే తీసుకున్నానో ఆ వాల్యూనే మనం ఎంత కింద కన్సిడర్ చేసుకోవాలమ్మా? కాస్ట్ Full కింద value. కన్సిడర్ చేసుకోవాలి. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్ The period of holding shall reckon from the date of distribution till the date of transfer. సో ఇక్కడ మనకి ఆ అసెట్ ని అమ్ముతున్నప్పుడు అలా వచ్చిన అసెట్ ని డిస్ట్రిబ్యూషన్ టైంలో వచ్చిన అసెట్ ని అమ్ముతున్నప్పుడు ఆ అసెట్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలంట? Date of transfer నుంచి date of ఇక్కడ distribution. డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి తీసుకోవాలి. Yes, sir. నాట్ ఫ్రమ్ ద అక్కడ మనకి షేర్స్ ఉన్నప్పటి నుంచి కాదు. షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినందుకు అక్కడ క్యాపిటల్ గెయిన్ కట్టుతున్నాం, దానికి అసెట్ వచ్చింది. ఆ అసెట్ అమ్ముతున్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ లిక్విడేషన్ టైంలో మనం తీసుకుంటున్నాము, ఇక్కడ ఇది అక్కడ ఏమంటారు డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఆ డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నాం. డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కొత్త అసెట్ కి మనం తీసుకోవాలంట మా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది. Yes, sir. ఓకేనా? రైట్. Yes, sir. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్. చదవమ్మా. Where a company purchases its own shares or other specified securities, the difference between the cost of acquisition and the value of the consideration received by the shareholder or the holder of other specified securities shall be deemed to the capital gains arising to such shareholder or the holder of other specified securities. సో ఇక్కడ ఏమంటున్నాడమ్మా? బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ అనేది వచ్చినప్పుడు, బైబ్యాక్ అంటే కంపెనీ ఏం చేస్తుందమ్మా? కొనేస్తుంది. Yes, కంపెనీ మన షేర్లు కొనేస్తుంది కదమ్మా. yes, sir. సో కంపెనీ మన షేర్లు కొనేస్తుందంటే మనం అమ్ముతున్నట్టే కదా. Yes, sir. సో ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారమ్మా? Shareholder షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేస్తారు. tax bill. Yes, సో sir. ఏ వాల్యూకి డిఫరెన్స్ తీసుకుంటాడు? ఆ షేర్ హోల్డర్ కొన్న First- వాల్యూకి కంపెనీ ఏ వాల్యూకి తీసుకుంటుందో ఆ వాల్యూకి డిఫరెన్స్ ఏం చేస్తాడమ్మా? Difference. Tax చేస్తారు, sir. ట్యాక్స్ చేస్తారు కదా. రైట్. నెక్స్ట్ Yes, sir. The capital gains shall be computed in accordance with the provisions of section 48
and shall be charged to tax in the year in which such shares or other specified securities are purchased by the company. ఓకే, ఎక్కడ దేని ప్రకారం చేస్తాను అంటున్నాడు? సెక్షన్ 48 ప్రకారం Section చేస్తాను అంటున్నాడు. బైబ్యాక్ అని కూడా బైబ్యాక్ అని పేరు అంతే, కానీ బైబ్యాక్ అంటే ఏంటి? కంపెనీ కొనుక్కున్నట్టు మన షేర్ హోల్డర్ అమ్ముతున్నట్టు, Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్. If the listed shares were held for more than 12 months, the benefit of indexation is available in computing the capital gains. For the purpose of this section, specified securities includes employee stock option or other securities as may be notified by central government from time to time. ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయని చెప్పేసి అని అంటున్నాడు. బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ కూడా నార్మల్ క్యాలిక్యులేషనే అని చెప్పేసి మనకి స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఓకే, Yes, sir. రైట్, నెక్స్ట్. బాక్స్ లో ఉన్న Where a domestic company buy back its own shares, the company shall be liable to additional income tax at the rate of 23.296% as referred to in section 115 QA. Accordingly, income received by the shareholders on such buyback shall be exempt under section 1034A. ఓకే, బైబ్యాక్ చేస్తున్నప్పుడు కంపెనీ ఏం చేస్తుందంట? 115 QA ప్రకారం కంపెనీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందంట. సో అలా బైబ్యాక్ ఆఫ్ ఓన్ షేర్స్ చేస్తున్నప్పుడు కంపెనీ ట్యాక్స్ పే చేస్తుంది కాబట్టి అలాంటి కేసులో షేర్ హోల్డర్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలంటే ఎగ్జంప్షన్ వస్తుంది 1034A ప్రకారం అని చెప్పేసి అంటున్నాడు. నార్మల్ ప్రొవిజన్ ప్రకారం అయితే కనుక ఏం చేయాలమ్మా? Shareholder pay cheyali, sir. సో ఎక్కడైతే కంపెనీ కనుక ట్యాక్స్ పే చేస్తుంది అనుకో 115 QA ప్రకారం, అలాంటి చోట Shareholder ki exemption వస్తుంది. షేర్ హోల్డర్ కి ఎగ్జామ్ట్ అవుతుంది. అంటే ఇద్దరిలో ఒకరి దగ్గర ట్యాక్స్ చేస్తున్నాడు అన్నమాట. Yes, sir. అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ గెయిన్స్. అండ్ ఇక్కడ ఇంకా మనకి మిగిలింది ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం. స్పెషల్ రేట్స్ అనేవి ఇక్కడ అప్లికబుల్ అవుతాయి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది మనం నేర్చుకోవాలి. ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ నేర్చుకుంటే అక్కడతో క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయినట్టే. సో ఇంకేదైనా టోటల్ గా ఒకసారి క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్ అంతా రిఫర్ చేసి మనం ఏదైనా ఒక పాయింట్ అన్న వదిలేసామని చెప్పేసి మీకు అనిపిస్తే అది నెక్స్ట్ క్లాస్ లో నాకు గుర్తు చేయండి, అది కూడా మనం చెప్పుకుందాం. సో నాకు తెలిసినంత వరకు మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ 111A, 112A, 112 అనే సెక్షన్స్ మాత్రం వదిలేసాను. అవి నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుని కంప్లీట్ చేసుకుందాం. సో కంప్లీట్ గా ట్యాక్స్ లయబిలిటీ అండర్ క్యాపిటల్ గెయిన్స్ అనేది మనకి మిగిలింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.